దేవుని వాక్యంలో నుండి ఒక మాటని చదువుకొని ధ్యానంలో ముందుకెళ్దాం. యోహాను సువార్త ఒకసారి తీసుకోండి. బైబిల్లోంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు యేసు ప్రభు ఎవరో అర్థం కాక జుట్టు బీక్కొని చివరికి ఒకసారి బయటపడి అడిగారు, అసలు నువ్వు ఎవరువయ్యా? నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని సవరించడానికి వచ్చావా? దేవుడు మోషే ద్వారా పలికిన ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి వచ్చావా? నెరవేర్చడానికి వచ్చావా? నువ్వు బోధకుడివా? లేకపోతే నువ్వు మెస్సియావా? లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవా? అసలు ఎవరివి నువ్వు? నిన్ను వెంటాడి వెంటాడి వెతికి బయటపడి అడిగిన సందర్భం అది. చూడండి, 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు? ఎంతకాలము మమ్మల్ని విసిగిస్తావు బాబు? ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీతో చెప్పాను కానీ మీరు నమ్మరు. నేను చెప్పా మీకు, నేను ఎవరో చెప్పా, కానీ మీరు నమ్మరు. ఎందుకంటే మీ మనోనేత్రాలకు గుడ్డితనం ఆవరించింది. కాబట్టి నేనెవరో నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరు నమ్మరు. అయితే నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవముని ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని ఆయనను ప్రశ్నించినటువంటి యూదులని ఒక మాట అనేశాడు, మీరు నా గొర్రెలు కారు అని. నా గొర్రెల్లో చేరిన వారు కారు మీరు అని. గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీ నుండి విశ్వాసాన్ని నేను ఎదురు చూడను. మీరు నమ్ముతారని నేను అనుకోను. ఎందుకంటే నమ్మటానికి మీరు నా గొర్రెల్లో చేరిన వాళ్ళు కాదు. మీరు వెలపట్టున్నారు. మీరు నా గొర్రెలేవో నాకు తెలుసు. నా గొర్రెలకు నా స్వరం తెలుసు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడిస్తాయి అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. యూదుల్ని విడగొట్టాడు. అక్కడ ఆయన్ని ప్రశ్నించిన వారిని విడగొట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. ఆయన గొర్రెలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, 1, ఆయన స్వరాన్ని వింటాయి. 2, ఆయన్ని వెంబడిస్తాయి. ఈ 2 ప్రాముఖ్యంగా యేసుప్రభు ఎత్తి చెప్పాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి అన్యుని స్వరమును ఎరుగవు గనుక అన్యుని వెంబడింపవు. వాటికి నా స్వరం తెలుసు. కాబట్టి నేను ముందు వెళ్తా ఉంటే నన్ను వెంటాడుతా, నా వెంటబడి వస్తూ ఉంటే నా గొర్రెలు అని తన గొర్రెలను గురించి మెప్పుకోలుగా మాట్లాడి ఒక భరోసా కూడా తన గొర్రెలకు ఇస్తున్నాడు.
నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు అన్నాడు. భయంకరమైన స్టేట్మెంట్ ఇది. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి గనుక నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను, అవి ఎప్పటికీ నశింపవు. రెండవది, నా స్వరం విని నన్ను వెంబడించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే నా గొర్రెలు దొంగల చేతిలో పడవు, వాటిని ఎవడు అపహరింపడవు. ఎందుకంటే అవి నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో నుండి వాటిని తీసుకెళ్లేదాం ఎవడికి లేదు. 2 మాటలు అన్నాడు ఈ అపహరించే విషయంలో. నా చేతిలో ఉన్నాయి, నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు అన్నాడు. ఆయన చేతిలో కూడా ఉన్నాయి. అంటే నా కాపుదల ఉంది నా గొర్రెలకి, నా తండ్రి కాపుదల కూడా ఉంది నా గొర్రెలకి. నా చేతిలో నుండి ఎవడు తీయలేడు, నా తండ్రి ఆయన చేతిలో నుండి కూడా వాటిని ఎవడూ తీయలేడు. యేసుప్రభు గొర్రెలకి ఎంత ఆధిక్యత. యేసుప్రభు నిజంగా గొర్రెల గురించే మాట్లాడుతున్నాడా ఈ మాటలో? అయినా నాకు అర్థం కాదు, యేసుప్రభు గొర్రెలు ఎప్పుడు కాశాడు? ఆయన చేసిన పని వడ్రంగం పని, చెక్క పని చేశాడు. చెక్క పని చేసి చెక్క పనిలో ఆరితేరిన ఆయన గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా గొర్రెలు కాదు, అక్షరార్థంగా గొర్రెలు కాదు, మనుషులు. యూదుల్ని చూసి అంటున్నాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు అంటే మీరు వేరే సరుకు, నా పిల్లలు వేరు, వాళ్ళు వేరు అన్నాడు. ఈ మాట మీద మీ మనసు ఉంచండి ఈరోజు. ఇప్పుడు ఈ గొర్రెలకి 4 విధములైన ఆధిక్యతలు దక్కినాయి. 4 విధములైన ఆధిక్యతలు దక్కినాయి. మొట్టమొదటిది, దేవుని గొర్రెలు అనే టైటిల్ దొరికింది. దేవుని గొర్రె పిల్లలు అనే టైటిల్ దొరికింది. రెండవది, నిత్య జీవం అనేటువంటిది వీటికి సంప్రాప్తమైంది గొర్రెలకి. 2. మూడవది, భద్రత, సెక్యూరిటీ. తండ్రి దగ్గర నుండి కుమారుడి దగ్గర నుంచి కూడా వీటికి కాపుదల ఉందట. నేను చెప్పలే, యేసయ్య చెప్తున్నాడు అక్కడ. 2 విధములైన భద్రత. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, దేవుని గొర్రెలు అంటే దేవుని పిల్లలు అనే ఆధిక్యత లభించింది. రెండవది, నిత్య జీవం సంప్రాప్తమైంది. మూడవది, భద్రత లభించింది. 4వది, ఇక్కడే కాదు, రేపు నిత్యత్వంలో కూడా ఉన్నతమైనటువంటి ఆధిక్యత లేక హోదా ఈ గొర్రెలకు లభించబోతుంది. 4 విధములైన ఆధిక్యతలు ఈ గొర్రెలు పొందుకుంటున్నాయి. యేసు ప్రభు గొర్రెలంట ఈ గొర్రెలు. ఇవి హృదయంలో కూడా అన్యుని ఒప్పుకోవట. హృదయంలో కూడా అన్యుని ఒప్పుకోవు. ఇవి యేసు ప్రభుని ఎరిగిన గొర్రెలు, యేసు ప్రభుకే తమ హృదయంలో స్థానాన్ని ఇచ్చిన గొర్రెలు. అన్యుని స్వరము వినవు, అన్యుని స్వరం వినటానికి ఇష్టపడవు, అన్యునికి తమ హృదయములో స్థానం ఇయ్యవు. కలలో కూడా అన్యుని ఒప్పుకోవు. దేవుని గొర్రె పిల్లల లక్షణం. ప్రభువునే ప్రేమించి ప్రభు స్వరాన్నే వింటూ ప్రభువునే వెంబడించేటువంటి గొర్రెలు ఇవి. గొర్రెలు అన్నప్పుడల్లా మనుషులు అని అర్థం చేసుకోండి. అర్థమైందా? నిజంగా గొర్రెలు అనుకునేరు. గొర్రెలు అన్నప్పుడల్లా మనుషులు అంటే నువ్వు, నేను, ఆయన సంఘము అని గుర్తు చేసుకోండి. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యతలు, దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యం, నిత్య జీవ ప్రాప్తి, నిరంతర భద్రత. 4వది, నిత్యత్వపు విలువలతో కూడిన ఆధిక్యతలు లేక హోదాలు అక్కడ ఏర్పాటైనాయి. అవి నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అన్నాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అనే మాట మాట్లాడాడు. మనం పరిశీలించి చూస్తే భూమి మీద
భక్తుల జీవితాలను కొంచెం పరిగణలో తీసుకుంటే వాళ్ళేమి రాజ్యాలు వెళ్ళినట్టు కనపడదు. పౌలు ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాను అన్నాడు ఒకరోజు. ఆకలి దప్పులతో ఉన్నాను, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉన్నాను, చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను, చాలా శ్రమల్లో నేను ప్రయాణం చేశానని 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి చదివితే అక్కడ ఆయన బాధలన్నీ చెప్తాడు. అయితే పౌలు జీవితాన్ని మనం పరిగణలో తీసుకొని ఆలోచిస్తే ఆయన ఏడ తలగానో ఏదో ఆధిక్యతలో వెలగబెట్టినట్టు ఏం కనపడదు. నానా బాధలు పడి చివరికి హతసాక్షి మరణం పొందాడు, చరిత్ర చెప్పే సత్యం. భక్తులు పడిన శ్రమలు, వాళ్ళున్న దీన స్థితి, ఇదంతా కూడా మనం పరిశీలిస్తే వాళ్ళు తలలుగా లేదు, తోకలుగా కూడా కాదు, అసలు వాళ్ళ స్థానం ఏదో కూడా అర్థం కానంత దీన స్థితిలో వాళ్ళు కనపడ్డారు. కానీ తన భక్తులకు దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచను అని. అంటే వాళ్ళు అదృశ్యమైన వాటిని నిదానించి చూచి క్షణకాలం ఉండేటువంటి చులకనైనటువంటి ఈ తాత్కాలికమైన భౌతిక జీవితంలో ఏర్పడే శ్రమలు లక్ష్య పెట్టలేదు, బాధలు లక్ష్య పెట్టలేదు, ఆధిక్యతలు కూడా లక్ష్య పెట్టలేదు. ఈ లోకంలో ఘనత, గొప్ప, డాబు దర్పాలు కూడా లక్ష్య పెట్టలేదు. దుష్కీర్తిని లక్ష్య పెట్టలేదు, సుకీర్తిని లక్ష్య పెట్టలేదు. అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం నిరీక్షించి ఎలాగైతే ఎదురు చూశాడో, అబ్రహాము వలనే విశ్వాసులైన వారందరూ కూడా పునాదులు గల అదే పట్టణం కోసం, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ నిత్య స్వాస్థ్యం కోసం వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు అక్కడి జీవితాన్నే ప్రేమించారు, పైనున్న వాటిని వెతికారు. ఈ భూ సంబంధమైన ఘనత, ఆ ఘనతలను వాళ్ళు కేర్ చేయలేదు. మనం అనుకుంటాం, తలగా నియమిస్తానన్నావు కదయ్యా, నా బతికేం తిట్టదగలబడిందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని చెప్తున్నాను, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా ఉంచనన్నావు కదయ్యా, నేను ఒకటి కింద బతకాల్సి వచ్చింది ఏంది ప్రభువా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఏమో ఆయన చిత్తమైతే ఇక్కడ కూడా తలలాంటి స్థానాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇక్కడ దొరికినా దొరకపోయినా, దేవుడు ఆయనను హత్తుకొని నువ్వు ఉన్నట్లయితే, ఆయన గొర్రెలలో నీవు చేరుంటే, నీకు ఇవ్వబోయే ఆధిక్యత మాత్రం అక్కడ తలస్థానమే. ఎందుకంటే పౌలు ఇన్ని బాధలు పడి, ఇన్ని ఇబ్బందులు పడ్డ పౌలు తిమోతికి రాసిన 2 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సంగతులు చెప్పాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పౌలు వలనే పోరాడి తుదముట్ట పరుగుని ముగించి అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కడికి దేవుడిచ్చే ఆధిక్యత బహు గొప్పదై ఉన్నది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానికి ఆపోజిట్గా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. పౌలుకి ఎదురైనవన్నీ మనకి ఎదురవుతాయి, కనీసం కొన్నన్నా ఎదురవుతాయి. అయితే పౌలు పలికినట్లు మనం పలకగలిగితే ఎంత ధన్యులం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు గడముట్టించి తిని, నా విశ్వాసము విశ్వాసం కాపాడుకున్నందుకు గాను, అప్పగించిన పరుగు కడముట్టించినందుకు గాను, మంచి పోరాటం పోరాడినందుకు గాను, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని డైరెక్ట్గా కిరీటాన్ని గురించి మాట్లాడాడు. ఎంత నిరీక్షణ ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నిశ్చయత ఉంటే అంత కన్ఫామ్గా చెప్తున్నాడండి. బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఆయన, ఖచ్చితంగా నా కోసం నీతి కిరీటం ఉంది అని. భూమి మీద ఒకవేళ పౌలు తృణీకరింపబడిన వాడైనా, ఎగతాళి చేయబడిన వాడైనా, కొరగాని వాడని చెప్పబడినా, పౌలుకు రేపు అక్కడ ఉండేటువంటి ఆధిక్యత మాత్రం గొప్పది. నా బహుమానమును, నా కిరీటమును మీరే గారా అంటాడు ఒక చోట. మళ్ళీ ఒక చోట అంటాడు, నాకు నీతి కిరీటం ఇస్తాడు నా తండ్రి, ఎందుకంటే నేను పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన చిత్తమైతే మనకి ఇవ్వాలనుకున్న ఆధిక్యతలన్నీ ఇస్తాడు. ఇవ్వకపోయినా పర్వాలా, లక్ష్య పెట్టొద్దు. కొంతమంది మనల్ని ఘనపరిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. ఘనపరిచేవాడి ఘనతను చూసి పొంగిపోకూడదు, ఎగతాళి చేసిన వాడిని చూసి కృంగిపోకూడదు. ఎందుకంటే ఈ 2 మనకు పర్మనెంట్ కాదు. క్షణకాలముండు చులకనైన శ్రమలు అన్నాడు. ఇవి తాత్కాలికమైనవి. ఘనత వచ్చినా అది టెంపరీయే,
అఘనత వచ్చినా అది టెంపరీయే. కొంతమంది వాళ్ళ కలిగిన అల్పమైన ఘనతను చూసి చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు, ఎవరిని లెక్క చేయని స్థితిలో ఉంటారు. కొద్ది రోజులకు వాళ్ళు ఉండరు ఈ భూమి మీద. కొంతమంది తమకు అవమానం కలిగిందని చాలా కృంగిపోతారు, చాలా దిగులు పడతారు, చాలా ఏడ్చుకుంటారు. నేను చెబుతున్న కొద్ది రోజులకు వాళ్ళు ఉండరు. అందుకని యేసు గొర్రెలలో చేరిన వాళ్ళుగా ఉన్న అపోస్తలు, భక్తులు, అప్పటికి యేసును వెంబడించిన గొర్రెలు ఎనీ టైం ఆయన నుండి వెంబడించిన గొర్రెలు 11, 12 దొంగ. ఇక మిగిలిన వాళ్ళు చాలామంది ఆయన వెంబడించారు. కానీ నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని ఆయన ప్రసంగం చేసినప్పుడు అనేక మంది ఆయనను వెంబడించక ఆయనను విడిచిపోయిరని రాస్తుంది. వేలాది మంది వెంబడించారు, అందులో 500 మంది ప్రత్యేకించబడ్డారు అనుకోండి. అందులోంచి 70 మంది, అందులో నుంచి 12 మంది, అందులో నుంచి మళ్ళా 3. చివరికి యేసు శిలువ మీద వేలాడేటప్పుడు యేసు ప్రభు దగ్గర నిలబడింది శిష్యులుగా చెప్పబడిన వాళ్ళలో యోహాను ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వేలాది మంది ఆయన వెంబడించారు, ముగింపు ఘట్టంలోకి వచ్చేటప్పటికి ఒక్కడే నిలబడ్డాడు. అందుకే చెప్తున్నా, యేసు గొర్రెలలో నాడు అపోస్తలు చేరారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ఘనత అఘనతలను రెండింటినీ లక్ష్య పెట్టలేదు. వాళ్ళు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య స్వాస్థ్యము, ఆ నిత్య బహుమానం, ఆ నిత్య కిరీటము, ఆ నిత్య సింహాసనం, పునాదులుగా ఆ పట్టణం, దాని మీద మనసు పెట్టుకున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఈ గ్రహింపు కూడా ఉండాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? రేపు యేసుప్రభు ద్వారా నువ్వు ఏం పొందబోతున్నావు అంటే, అప్పులు తీరుతాయి అనుకుంటున్నానండి. ఏదో దేవుడు దయచేసి అప్పులు తీరుతాడేమో, సమస్యలు పోతాయేమో, రోగాలు తగ్గుతాయేమో. ఈ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది. రోగం తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు, కానీ ఒకనాటికి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలిగా. కాబట్టి తగ్గించిన స్తోత్రం, తగ్గించకపోయినా అవమానం వచ్చినా స్తోత్రం, ఘనత వచ్చినా, కాస్త బాగున్నోడు నిన్ను చూసి మిడిసిపడ్డాడు అనుకో, ఎంతకాలం ఎగురుతాడో చూడు అది కూడా. కాబట్టి ఇహ సంబంధమైన ఘనతలను లేదా అఘనతలను దేవుని సంబంధంగా, దేవుని గొర్రెలలో చేరిన వారముగా మనం లక్ష్య పెట్టకూడదు అనేది పాఠం. మనల్ని దేవుడు డిసైడ్ చేసింది ఈ లోకానికి కాదు, ఆ లోకానికి. కాపరి ఎక్కడో గొర్రెలు అక్కడ. ఇప్పుడు మన ప్రధాన కాపరి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. యోహాను సువార్త 14లో ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్ళుచున్నాను, మళ్ళీ వస్తాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవ, లేకపోతే నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి సిద్ధపరిచి వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును అనే మాట సాక్షాత్తు యేసయ్యే మాట్లాడాడు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, వచ్చి తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేనున్న చోట మీరు ఉండునట్లు. ఎప్పుడు? ఎల్లప్పుడు నేను ఉండు చోటు మీరు కూడా ఉండునట్లు నేను మిమ్మల్ని కొనిపోతాను అని యేసయ్య మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి. యేసు ప్రభుని మనం ఎరగక ముందు ఇహ సంబంధమైన వాటి కోసం తప్పించాం. యేసు ప్రభుని ఎరగక ముందు భూ సంబంధమైన వాటి కోసం అల్లలాడిపోయాం. ఎన్నో వాంఛించాం, ఎదురు చూసాం, పొందగోరాం. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత మన ధోరణిలో మార్పు రావాలి. నువ్వు ఒరిజినల్గా ఆయన గొర్రెవైతే, నిజంగా ఆయన బిడ్డవైతే నువ్వు తప్పకుండా నీకు ఆ ధోరణిలో మార్పు వచ్చింది. కానీ వాళ్ళని గురించి అన్నాడు, మీరు నా గొర్రెల్లో చేరినాళ్ళు కాదు, కాబట్టి నన్ను నమ్మరు, మీరు నన్ను విశ్వసించలేరు మీరు. కానీ నా గొర్రెలు స్పెషల్. ఇప్పుడు నేను అంటున్నాను, యేసు ప్రభు గొర్రెలకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి స్వరం ఏంటంటే 2 వెంబడిస్తాయంట. మూడోది చెప్పకనే చెప్పాడు, మీరు నమ్మరు అన్నాడంటే నా గొర్రెలు
నన్ను నమ్ముతాయి అనే మాట చెప్పాల్సిన అవసరంలా. ఫస్ట్ చెప్పిన దాన్ని ఆపోజిట్ ఆలోచించుకుంటే అర్థమైద్ది. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక మీరు నన్ను నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు ప్రభువా అంటే నా గొర్రెలు నమ్ముతాయి. రైట్, ఇప్పుడు 3 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది స్వరం వింటాయి, స్వరాన్ని గుర్తుపడతాయి. రెండవది వెంబడిస్తాయి. మూడవది విశ్వసిస్తాయి. ఈ 3 సంగతులు కన్ఫామ్ అన్నట్టు యేసు ప్రభు చెప్పాడు. ఇలా ఉన్నటువంటి ఈ 3 విధాల సఫలమైన ఈ గొర్రెలకు 4 విధాలైన ఆధిక్యతలు అన్నాడు. ముందు అవి చెప్పా. ఈ 3 సఫలమైనటువంటి గొర్రెలకు ఏంట్లో? స్వరం వినుటలో, వెంబడించుటలో, విశ్వసించుటలో సఫలత పొందినటువంటి నా పిల్లలకి 4 విధములైన ఆధిక్యతలు నేను సిద్ధపరిచాను. వాటిలో మొట్టమొదటిది దేవుని కుమారులు కుమార్తెలు అయ్యే ఆధిక్యత వాళ్ళకు లభిస్తుంది. రెండవది నిత్య జీవం. నిత్య నరకం కాదు, నిత్య జీవం. నిత్య రాజ్యములో, ఆ మహిమ రాజ్యములో, ఆ తేజో రాజ్యములో నిత్యము ఉండే భాగ్యం నా బిడ్డలకు లభించింది. మూడవది భద్రత. ఇహమందును పరమందును కూడా నా పిల్లలకు భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. నాలుగవది ఆధిక్యత కూడా ఉంటుంది. సింహాసనం ఉంటుంది, కిరీటం ఉంటుందని ఎంత అద్భుతమైన వాగ్దానాలు చేశాడో. కొంతమంది మనసులో ఎట్లుంటుందంటే, మనుషులు సైకాలజీ చెప్తాను ఇవన్నీ ఉంటాయి అంటావా, నిజంగా ఇవన్నీ లభిస్తాయి అంటావా, ఇవన్నీ దొరుకుతాయి అంటావా ఏందా అనిపిస్తుంది. ఎందుకంటే మాయ ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ లోకపు నటనలో ఉన్నాం కదా. కానీ వాస్తవమైనవన్నీ మనకు నిజమా అనిపిస్తాయి, కానీ నిజం అయ్యే. ఇదే నటన. నటన కాకపోతే ఏందండి, రాజులేరి, రంగప్పలేరి, మంత్రులేరి, అధికారులేరి, సినీ తారలేరి, మొత్తం కట్టెల్లో కాలి బూడిదయ్యారు, బొందలో పెట్టబడ్డారు. ఏరి విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడల జెండరు, ధ్వజమునెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ధ్వజమునెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. నువ్వు మట్టిలో పెట్టిన మీ వాళ్ళని మళ్ళీ తీసరా, చూద్దాం నిజంగా ఇది పర్మనెంట్గా, శాశ్వతంగా, స్థిరంగా. సో ఒకసారి చూద్దాం, పట్రా. కనీసం ఫోన్ చేసి మాట్లాడు, ఒకసారి ఇందాం, మాట్లాడు. ఏమైంది, ఫోన్ చేసి మాట్లాడు, 2 మాటలు మాట్లాడు, నేను కూడా వింటా. అరే తెర మీద బొమ్మల్లాగా కనపడుతుంటే, కొద్ది రోజులు అట్ట కనపడుతుంటే ఆశ్చర్యంగా మాయమైపోతూ ఉంటాయి జీవితాన్ని. ఈ మాయ కదా, ఇది నటన కదా. ఒక్కటే మాట చెప్పాడు లేఖనాల్లో, దృశ్యములైనవన్నీ అనిత్యములు, అదృశ్యములైనవే నిత్యములు అన్నాడు. దృశ్యములు, ప్రస్తుతం కంటికి కనపడుతున్నవన్నీ అనిత్యములంటే అశాశ్వతములు. ప్రస్తుతానికి అదృశ్యములో ఉన్నవే రేపు ప్రత్యక్షపరచబడబోతున్నవి, అవే పర్మనెంట్, అవే శాశ్వతం అన్నాడు. ఓకేనా? అందుకే భక్తులు ఉబలాట పడ్డారు, తపించారు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు
వర్ణించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఆ మైక్ మార్చి ఇంకోటి తీసుకో. మైక్ క్లియర్గా రావట్లేదు. శామ్యుయల్ చూడాలి. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. అరే రానివామ, ఏమైంది ఆమె? పెద్దమరా పాపాడు జరిగింది ఆమె. ఇక్కడ కూర్చోడు వచ్చి ఇక్కడ ఉందిగా, రాని వచ్చి ఏం పోయింది? అడ్డం తగిలిన పెద్దకాయ. పాపం వాళ్ళకి ఆశ ఉంటుంది, దగ్గరగా ఉండాలి, దగ్గర కూర్చోవాలి. దేవునికి మహిమ. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృప నన్ను ఎక్కడికి అమరత్వానికి అర్హునిగా మార్చింది. నిత్య జీవం. దేవునికి మహిమ. హల్లెలూయా. 4 విధములైన ఆధిక్యతలు లభించినాయి దేవుని గొర్రె పిల్లలకు. ప్రజెంట్ మనల్ని చూసిన వాళ్ళు ఎగతాళి చేసుకుంటారు. ఈ గొర్రెల్లో చేరనోళ్ళు ఉన్నారే, ఈ గొర్రెలకు వెలపటున్నారు. ఒక హాస్యాస్పదమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఇప్పుడు నేను కూడా దేవుని గొర్రె పిల్లనని చెప్పుకుంటున్న గొర్రెలు కూడా కొన్ని మనల్ని ఎగతాళి చేస్తున్నాయి. ఈ గొర్రెలు కూడా రేపు ఆడికి వస్తాయో రావో గ్యారంటీ లేదు. మీరు నా గొర్రెల్లో చేరుంటే నా స్వరం వింటారు, లేకపోతే నా స్వరం వినబడదురా మీకు అని చెప్పాడు ఆయన. స్తోత్రం. చాలా భయంకరమైన మాట. అన్యులకు ఎటువంటి ఛాన్స్ లేదు, తిరస్కరించిన వాడికి లేదు. ఆయన గొర్రెల్లో చేరిన వాళ్ళకే ఈ ఆధిక్యత. గొర్రెల్లో చేరని వాళ్ళంతా వెలపటుంటారు. ఆ వెలపటుండే బ్యాచ్ ఇప్పుడు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. గొర్రెలరా మీరు అంటారు, నేను అంటాను 100% నిజమేరా అంటాను. మీరు గొర్రెలరా అంటారు. అవునరా మేము గొర్రెలమేరా, మేము యేసయ్య గొర్రెలం. ఆయనే చెప్పాడు మేము గొర్రెలో, మీరేం బర్రెలు, మీకుంటుంది. మేము ఆయన గొర్రెల్లో చేరాం, మేము ఆయన వారం. మాకు 4 విధములైన ఆధిక్యతలు. మేము ఆయనను నానా, అబ్బా, తండ్రి, అయ్యా అని పిలుచుకుంటాం. ఆయన కొడుకులం, కూతుళ్ళం అయిపోయాం మేము. ఆయన కూడా మేము అబ్బా తండ్రి అంటే ఎవడు రాను అనడు. ఎవడు రాను, నీకు నాకేం సంబంధం, నన్ను నాన్న అంటున్నావు అనడు. అబ్బా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడు. నానా అంటే ఏమి నా కుమారి అంటాడు మా నాన్న. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వరం విని యేసయ్యను వెంబడించి యేసయ్యను విశ్వసించినందుకు ఈ ఆధిక్యత మాకు లభించింది. ఆయన విశ్వసించినందుకు. మీరు నమ్మరో, నా గొర్రెలు నమ్ముతాయి. ఎందుకంటే నా గొర్రెలు బాబా యేసయ్యా మమ్మల్ని నీ గొర్రెలుగా స్వీకరించావా, నీ వారినిగా స్వీకరించావు. అమ్మో ఎంత ఆధిక్యత అది. మీరు నా వారు అన్నావు చూడు, ఇంకంత మించి ఏం కిరీటం కావాలి ప్రభువా. ఇంకేం కావాలి కిరీటం? భక్తుల మనసంతా ఈ భూమి మీద కొట్టకలాడలా,
అక్కడికే దృష్టి అంతా అక్కడికే. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా, శాశ్వత కృపను కనుక నైతిని. దేవునికి మహిమ. ఏమేమి ఆధిక్యతలు మీరు చెప్పండి, మీకు ఎంత మాత్రం గుర్తుందో తెలుసుకుంటాను నేను. మొట్టమొదటిది, రెండవది నిత్య జీవము అనే ఆధిక్యత. సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాను, ఆ గొర్రెలకి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. మూడవది భద్రత. రాజుగారికే కాదు సెక్యూరిటీ, రాజుగారి పిల్లలకు కూడా సెక్యూరిటీ. ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి సైనికులు కాపులా వస్తారు. మనం దేవుని పిల్లలం అయినప్పటి నుండి మనకు దేవదూతలు కాపుదలగా వస్తారు. మీకు తెలీదు, ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన మన వెంట ఎల్లప్పుడూ దేవదూతలు ఉంటారు. మీకు అప్పుడప్పుడు ఆశ కలిగిద్ది. మనం చాలాసార్లు చెప్పాడు, ఒకడన్నా కనపడింది ఒకసారి అన్నా అని. దేవునికి స్తోత్రం. ఒకడన్నా కనపడింది. దేవదూతలు మనకి కాపుదలుగా ఉంటే మరి ఒకడన్నా కనపడింది అంటే కనపడరు, కానీ ఉంటారు, భద్రత ఇస్తాడు. ఇక మనల్ని అక్కడికి తీసుకోవాలని డిసైడ్ అయితే తప్ప, మనల్ని ఇక ఆ నిత్యరాజ్యానికి చేర్చుకోవాలి, తన యొద్దకు చేర్చుకోవాలి, పరదైసుకు చేర్చుకోవాలి అని అంటే అప్పుడు సెక్యూరిటీని పక్కకు పెడతాడు. పెట్టి ఏదో ఒక వంక చూపించి తీసేసుకుంటాడు. ఆ సమయం వచ్చిన దాకా మన ప్రాణానికి ఏ విధమైన హాని కలగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన తన దూతలను కాపలా పెడతాడు. స్తోత్రం. మీరు ఎంతమంది దూతను చూశారు చెప్పండి? ఎంతమంది చూశారు? దర్శనంలో చూశారు కదా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రెగ్యులర్గా ఒక దూత మీ ముందు కనపడతానే ఉన్నాడు, కానీ మీరు గుర్తించలా. ఎవరు ఆ దూత అంటే నేనే. మరి దూత అంటే దేవుని సేవకుడే కదండి, అవునా? వాళ్ళేమో మీ ప్రాణాలను కాపాడడానికి మీ చుట్టూ ప్రాకారమై ఉంటారు. సేవకులేమో మీరు సత్యము నుండి తొలగిపోకుండా విశ్వాసములో స్థిరులై ఉండునట్లు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి దైవజనులను దేవుడు ఏర్పాటు చేశాడు. వారు తన దూతలని దేవుడే చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దూత కనపడుతున్నాడా లేదా మీకు? ఆత్మలను కాచే దూతలు కనపడతారు, శరీరాలను కాచే దూతలు మాత్రం కనపడరు. అది విషయం. మళ్ళీ వాళ్ళు మన ఆత్మల్ని కాయరు. ఆత్మల్ని కాచే పని మాత్రం దేవుడు సేవకులకు అప్పచెప్పాడు. అది సువార్త చెప్పమని దూతలకి చెప్తే ఒక్క దూత మొత్తానికి చెప్తాడు. ఇప్పుడు మనం సువార్త చెప్పాలంటే పుస్తకాలు తీసుకెళ్ళి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఒక్క దూత అక్కడ బోర ఒకటి తీసుకొని ఒక్క ఊదుడంటే మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళంతా బయటకు వస్తారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, నమ్మితే పరలోకం, లేకపోతే పోతారు మొత్తం నరకానికి. రండి మొత్తం వచ్చి బాప్తీసం మొదలని ఒక్క మాట చెప్పాడంటే, దేవుడు సెలవిచ్చాడంటే మొత్తం వస్తారు. మనం బాప్తీసం మరిగాక సావాలి. చివరికి మిమ్మల్ని అభిషేకం చేసి మీ చేత కూడా బాప్తీసం ఇప్పించాల్సి వచ్చింది నేను. దేవునికి స్తోత్రం. అంతమంది క్యూ కడతారు దూత కనపడి చెబితే. ఆ ఛాన్స్ దూతలకి ఇవ్వలా. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలికి దూత ప్రత్యక్షమై యొప్పేకు మనుషులను పంపి చర్మకారుడైన సీమోను ఇంట సీమోను పేతురు దిగున్నాడు, అతన్ని పిలిపించుకోవయా. ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవు ఆ మాటలు అతడు నీకు చెప్తాడు. ఏమయ్యా ఇన్ని చెప్పినోడు నువ్వే చెప్పొచ్చుగా. ఇన్ని మాటలు చెప్పినోడివి ఏ మాటల చేత రక్షణ పొందుతాడో కొర్నేలి ఆ మాటలు నువ్వే చెప్పొచ్చుగా దూతగారు. అది నా పని కాదు. అది ఎవరి పని అంటే అది పేతురు పని. అది దేవుడు తన సేవకులకు ఇచ్చిన ఆధిక్యత.
అది వాళ్ళు చేయాల్సిన పని. మరి మీరేం చేస్తారు? మేము వాళ్ళ కాపలా కాస్తాం, మీకు కాపలా కాస్తాం, మీకు సెక్యూరిటీ ఇస్తాం. మా పని అంతవరకే. మీరు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యారు కనుక మీకు కూడా కాపలా కాయటం, భద్రతనివ్వటం మా బాధ్యత. ఇది దేవుడు మాకు ఇచ్చిన పని. దీనికి లేఖనాలు కూడా సరిపోయినాయి. అందుకే చెప్పాను, భద్రత ఉంది అన్నాను. యేసుప్రభు నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు అపహరింపడు అన్నాడు. శారీరకంగా ఏమి చేయలేడు, ఆత్మీయంగా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే శరీరాన్ని కాపాడడానికి దూతల్ని నియమించాను, వాళ్ళ ఆత్మలను కాయటానికి కాపర్లను నియమించాను. కొట్టు. ఆత్మలను కాయటానికి ఎవరు నియమించబడ్డారు? సత్య సంబంధులైన కాపర్లను నేను వాళ్ళ కోసం ఏర్పాటు చేశాను. నా గొర్రెలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గొర్రెలన్నిటినీ సత్య సంబంధమైన కాపరుల దగ్గరికి, ద్రాక్ష తోటని చెరపని కాపరుల దగ్గరికి నేనే నడిపిస్తాను ఆ గొర్రెల్ని. పనికిమాలిన దగ్గర నేను నియమించిన నాయకుల దగ్గరికి, వారి కోసం నేను ఏర్పరిచిన నా పాత్రల దగ్గరికి నేనే వారిని నడిపిస్తాను. ఆయన తేవటమే. మరి మీరెవరు, నేనెవరిని? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏముంది? ఆయన నియమించినటువంటి కాపురుల యొద్దకు తన మందను దేవుడే నడిపించుకుంటున్నాడు. చలో నువ్వు వెళ్ళు, ఫలానా దగ్గర ఉండు, నువ్వు వినాల్సిన సత్యం, నువ్వు పొందాల్సినటువంటి ఉపదేశం అక్కడ ఉంది, పో, నాటబడు, స్థిరపడు, కొనసాగు. అలా నడిపించాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మలను కాయట, చూడండి ఎంత వింతైన విషయమో. ఆత్మలను కాయటానికేమో శరీరులను నియమించాడు, శరీరాలను కాయటానికేమో ఆత్మస్వరూపులైన దూతలను నియమించాడు. అంతా అదే ఆశ్చర్యం మనకి. ధర్మశాస్త్ర కోవిదుడు, ధర్మశాస్త్రంలో బహుగా పాండిత్యం కలిగిన పౌలునేమో అనుజనుల దగ్గరికి పంపించాడు. ధర్మశాస్త్రం యొక్క పూర్వాపరాలు ఎరగనటువంటి పేతురునేమో యూదులకు బోధించమని పంపించాడు. పౌలును పంపిస్తే యూదులకు ధర్మశాస్త్రం చెబుతాడు, తెలుసు కాబట్టి. పేతురు ఏం చెబుతాడు? చేపలు పట్టేవాడు. కానీ పేతురునేమో యూదులకు పంపించాడు, అన్యజనుల దగ్గరికేమో పౌలును పంపించాడు, యూదుల దగ్గరికేమో పేతురును పంపించాడు. దేవుని కార్యాలను అంతే ఉంటాయి. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు వాడుకుంటాడండి, ఎన్నుకొని వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడిని వాడుకోడు. నాకేం తెలియదు తండ్రి, నీ కృపయ్యా అనుకున్నాడిని పట్టుకొని, దా ఇదిగో నువ్వు వాడబడతావు అని అంటాడు. మనకు సెక్యూరిటీ ఇవ్వబడింది, భద్రత ఇవ్వబడింది. మేమంటే రెగ్యులర్గా కనపడుతున్నాం కాబట్టి, భౌతికమైనటువంటి దూతలు, సేవకులు కనపడతారు కాబట్టి పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ శరీరాలను కాచే దూతలను చూడాలని ఉంటుంది మీకు. ఆ దూతలు కూడా ఉన్నారు, అది నిజం. కాకపోతే కనపడరు, మన సౌకర్యం కోసమే కనపడరు. కనపడితే మనం అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా నెరవేర్చలేం. అందుకే మరుగున ఉంటారు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, వాష్రూమ్లో పోయినప్పుడు దూత కనపడ్డాడు అనుకో, ఇబ్బంది కదా. అందుకని మనకి సౌకర్యార్థం వాళ్ళు కనపడరు, కానీ మనతోనే ఉంటారు. నువ్వు ఇటు వెళ్ళినా సరే నువ్వు సింగిల్గా మాత్రం ఉండవు. ఖచ్చితంగా నీకు ఆ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, భద్రత ఉంటుంది. నాలుగవది ఏం చెప్పాను? ఆధిక్యతలు. ఎంత ఆధిక్యత అంటే ఒక్కటే ఒక మాట యేసుప్రభు చెప్పాడు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఇందాక పాడారు అన్నాడు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన
అది సంగతి. దేవునికి స్తోత్రం. మనకి డిసైడ్ చేశాడు. ఇవి 4 మనకు లభించున్నట్లు మనము 3 విషయాలలో మెళకువగా ఉండవలసిన వారమై ఉన్నాం. అది మొట్టమొదటిది ఆయన స్వరము వినుట. ఇక ఈ 3 మీదకి వస్తాయి. ఇక జాగ్రత్తగా వినండి, ఇది అంశం. ఈ 3 మనం కేర్ఫుల్గా ఉండాలి. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది స్వరము వినుట, రెండవది వెంబడించుట, మూడవది విశ్వసించుట. ఈ 3 మనం తప్పిపోకూడదు. ఇది మన ముందున్న సవాల్. ఈ 3 నుంచి మనల్ని తప్పించడానికి శత్రువు చేసే ప్రయత్నాలు అన్నీ నిగావు. దైవ స్వరము వినకుండా మనల్ని ఆయన స్వరానికి దూరం చేయడానికి, ఆయనను వెంబడించకుండా మనల్ని అడ్డగించడానికి, ఆయనను విశ్వసించకుండా ఆయన యందు సందేహం పుట్టేటట్టు చేయడానికి, ఈ 3 విషయాలలో మన మీద దాడి జరిగిద్ది నిరంతరం. అయినా సరే యేసయ్య వాగ్దానం అనుకుంది, నా గొర్రెలను నా చేతుల నుండి ఎవడు అపహరింపడు, ఎందుకంటే నేను వాటిని కాయుచున్నాను. ఇక్కడ ఈ కాపర్లను నియమించిన ఆయన ప్రధాన కాపరి. ఆయన నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరి ఆయనే, నిత్య జీవం ఇచ్చిన కాపరి ఆయనే, ఎల్లప్పుడూ చెయ్యి విడవక కాచే కాపరి ఆయన. ఆయన ఉన్నాడు లైన్లో. నా చెయ్యి దాటిపోయినా నేనేం చేస్తాను తెలుసా? ఏకాంతానికి పోయి దారిలో నడుస్తున్న గొర్రెలు కొన్ని ఉన్నాయి నాయన, దారి తప్పి తిరుగుతున్న గొర్రెలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పట్టుకురా తండ్రి అని ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం. నీ గొర్రెలే ప్రభు, నీ గొర్రెలే. నీ స్వరం వింటం మానేసినాయి తండ్రి, నిన్ను వెంబడించటంతో ఆగిపోయినాయి తండ్రి, నిన్ను విశ్వసించడంలో తొట్టుపడ్డాయి తండ్రి. కొన్ని గొర్రెలు దారి తప్పిపోయినాయి ప్రభు. నేను చెబితే వినవు నాయన ఆ గొర్రెలు, నువ్వు దర్శించు ప్రభువా, నువ్వు వాటిని మలుచుకొనిరా. అవసరమైతే కాళ్ళకేసి కొట్టు, ఒక దెబ్బ కొట్టు, ఎట్ట పడితే తిరగకుండా లాగా ఒకటి కొట్టి తీసి పట్టరా తండ్రి అని ప్రార్థన చేస్తాను. మరి కాపరిగా నేను చేసే పని అది. నేనేం చేస్తాను? కాస్త అడ్డం తిరిగి మల్లబడ్డ గొర్రెలన్నింటినీ ప్రధాన కాపరికి అప్పచెబుతా. పెట్ట కాళ్ళకేసి కొట్టి పట్టుకొస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేనేం చేసేది? మరి ఇబ్బంది కదా నాకు. అందుకని నేను ఆయనకి అప్పచెబుతా. రోజు నేను చేసే పని అదే. అందుకే ఒక వారం మిస్ 2వ వారం కనపడేది గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా గొర్రె ఎందుకు కనపట్టలేదు ప్రభా, దయచేసి కనికరించు ప్రభా అంటే పడిద్దా అంత నాకు మా కాళ్ళకు పడిద్ది కోటింగు. పడాలి, మలుచుకు రావాలి, ఆయనే తీసుకురావాలి. ఈ 3 విషయాలలో మనం జారిపోకుండా, తప్పిపోకుండా, తొట్టుపడకుండా జాగ్రత్త పడాలి. అది మనకి ఎలా సాధ్యమైద్ది అన్న పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తా. సింపుల్. ఎక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని ఈరోజు. ఎందుకు మిమ్మల్ని ఫ్రీగా వదిలేయాలనిపించింది అనుకుంటున్నారా? నిజమే. ఈ 3 మనకి ఎలా సాధ్యమవుతాయి అంటే, ఈ 3 వల్ల మరో 4 ఆధిక్యతలు ఉన్నాయని చెప్పా. ఫస్ట్ ఆధిక్యతలు చెప్పా. అవి వేటి వల్ల వస్తాయంటే తర్వాత ఈ 3 వల్ల వస్తాయని చెప్పి, ఇప్పుడు ఈ 3 మనకి ఎలా లభిస్తాయో చెప్పి ముగిస్తా. ప్రసంగం వెనక నుంచి ముందుకు వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆధిక్యతలు ఏంటి? టపా చెప్పేసేయండి. నేను నోటు అనుకుంటాను, నాకేం వినపట్ల పొరపాటును కూడా. మొట్టమొదటిది, రెండవది నిత్య జీవం, మూడవది భద్రత, నాలుగవది ఆధిక్యత. ఈ 4 మనం స్వతంత్రించుకోవటానికి ముందు చెప్పిన 3 విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. యేసుకు చెందిన గొర్రెలలో మనం నిలిచి ఉండాలి.
ఆ మూడు ఏంటి అంటే స్వరము వినుట, వెంబడించుట, విశ్వసించుట. మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నన్ను నమ్మరు. అంటే నా గొర్రెలు నన్ను నమ్మేయే నా గొర్రెలు, నన్ను నమ్మేయే నా గొర్రెలు, నా స్వరం వినేయే నా గొర్రెలు, నన్ను వెంబడించినవే నా గొర్రెలు. ఈ మూడింటిని వర్ణించుకుందాం. తర్వాత ఈ మూడు మనకి ఎలా సాధ్యమవుతాయో తెలుసుకుందాం. సింపుల్. ఆయనతో నిత్యము స్నేహము చేయుట ద్వారా ఈ మూడు మనకి సాధ్యమవుతాయి. అదే సమాధానం. ఆయనతో రోజు స్నేహము చేయుట ద్వారా, సహవాసం చేయటం ద్వారా ఈ మూడు మనకి సాధ్యమవుతాయి. అంతే. ఇంక ప్రార్థన కూడా చేయొచ్చు ఈ మ్యాటర్ మీకు అర్థమైతే. ఆయనతో స్నేహం చేయుట, సహవాసం చేయుట అనే మాట వాడాను. దాని వెనక పెద్ద కథ ఉంది, చాలా మ్యాటర్ ఉంటుంది. ఏదో ట్రై చేస్తా ఏదన్నా కొంచెం సింపుల్గా చెప్పడానికి. దేవునితో సహవాసం చేయటం అనేది ప్రతి భక్తుడు, భక్తురాలు తన జీవితంలో ఎన్నడూ పోగొట్టుకొని సాధనగా కానీ జాగ్రత్త పడగలిగితే నేను చెప్పినటువంటి ఈ మూడింటి విషయాల్లో భద్రంగా ఉంటారు. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తొలి రోజుల్లో ఎవరో ఒకళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అని తప్పించేవాడిని. ఒకసారి అయితే ఆదివారం రోజు కూడా చర్చికి ఎగ్గొట్టి నిద్రపోయా. ఆ 4 వారాల్లో ఒక వారం ఎగ్గొట్టా. ఎందుకంటే 3ంటికి లేచి పల్లెటూళ్ళకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి టౌన్లో పోసి 3ంటికి లేవాలి. నైట్ పండుకునేసరికి లేట్ అవుతుంది. అందువల్ల ఆదివారం రోజు అన్ని ఖాతాలో పాలు పోసిన తర్వాత తలంటూ స్నానం చేసినందున నిద్ర వచ్చింది. నన్ను చర్చికి తీసుకెళ్లే ఫ్యామిలీకి నేను కూడా చేరువుగా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మడత కుర్చీ ఉంది, దానిలో కూర్చున్న వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళతో కలిసి పోవాలి చర్చికి. లేకపోతే ఆ ప్రపంచం తెలియదు మనకి, చర్చి వాతావరణం తెలియదు. మరి తెలిసిన వాళ్ళు ఉండాలిగా. అందుకని నేను వాళ్ళతో కలిసిపోదామని పోయి ఆ మడత కుర్చీలో కూర్చున్నా. 3ంటికి నిద్ర లేచాయి కదా, తలంటూ స్నానం చేసి ఆ చైర్లో కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చింది. ఇక అంతే సంగతులు. నేను నిద్రపట్టా. వాళ్ళకి లేట్ అయింది, హడావుడిగా వాళ్ళు పోయారు. వస్తాడులే అబ్బాయి, లేచి వస్తాడులే, ఎందుకు పాపం పాలకు పోయి వచ్చాడు, నిద్రపోతున్నాడు, లేచి వస్తాడులే అబ్బాయి, లేచి వస్తాడులే అని వాళ్ళు అట్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు వచ్చిన దాకా అంతే కూర్చున్నాను. కోటం బాయే. తర్వాత వచ్చి ఏందయ్యా ఇక్కడే ఉండవు నువ్వు అని అడిగింది ఆ తల్లి. మీరు వెళ్ళొచ్చారా చిన్నమ్మ? ఏందయ్యా నువ్వు? వద్దామనుకున్నాను, నిద్రపట్టాను, మీరు లేపుతారు అనుకుంటే లేపకుండా పోయారు. ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్నా. ఏం పోయిందిలే ఒక ఆదివారమేగా అన్నా. దానికి ఆమె నా క్లాస్ ఇచ్చింది. ఒక్క ఆదివారం అన్నా 1000 దినాల శ్రేష్టతను పోగొట్టుకున్నావు నువ్వు అంది. మళ్ళా చదువులేదు. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను. దేవునికి మహిమ. ఆ మైకి ఏదో తేడా పడింది పెద్దోడా, చూసుకోండి. వచ్చి ఒక అడుగు రా నువ్వు, లేకపోతే రా ఎవరన్నా ఉన్నవాళ్ళని చూపించండి. దానికి ఏందో మళ్ళీ అంతే అవుతుంది కదా.
చెక్ చేసుకున్నానా శామ్యుల్, చూసుకో. ఏం లేదు, ఎప్పుడన్నా ఒక పాట అందుకుంటాడు అందుకని. ఎక్కడొచ్చాగాం ఏమో. ఆ మాట అనేసరికి గుండె జారిపోయినట్టు అనిపించింది నాకు. 1000 దినాల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను. ఇంకా నా లైఫ్లో ఎప్పుడు ఎగ్గొట్టను చిన్నమ్మ అన్నా. నేనేం చెప్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన కృప, నా ధన్యత, నా తండ్రి నన్ను చెక్కిన తీరు, ఫస్ట్ నుంచి నన్ను కనెక్ట్ చేసుకున్న తీరు. ఒక దశలో నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, భక్తికి రేపే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దశలోకి వచ్చేటప్పటికి ఎవ్వరి సహవాసం లేకుండా ఒంటరిగాడిని అయిపోయా. ఎవ్వరి సహవాసం లేదు, ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇంకా చెప్పాలంటే అలాంటి స్థితికి వెళ్ళిపోయా. అయితే ఆ స్థితిలో నాకు తెలిసి లోకంలో పడిపోవాలి, దేవుణ్ణి వదలాలి, విశ్వాసంలో బలహీనుడిని కావాలి, చాలా జరగాల్సి ఉండే. కానీ జరగల. ఎందుకో తెలుసా? పునాది ఎలా వేసుకున్నాను, దేవుడు నాకు ఎలాంటి గ్రహింపిచ్చాడంటే, ఎవరున్నా లేకపోయినా, ఏ మనిషి సాయం ఉన్నా లేకపోయినా, నేను వ్యక్తిగతంగా దేవునితో నడవటం అనేది అలవాటు చేసుకున్నా. నేను వ్యక్తిగతంగా దేవుడితో నడవటం, దేవుడితో మాట్లాడుకోవటం, నేను వెళుతున్నా వస్తున్నా ఏదన్నా పని చేస్తున్నా నా ఆలోచనలో దేవుణ్ణి తలంచుకోవటం, నాకేదన్నా దేవుడిచ్చే సూచనలు ఏమన్నా ఉంటే, ఎదురు దెబ్బలు తగిలిన, పరిస్థితులు తారుమారైనా, ఏదన్నా ఎఫెక్ట్ అయినా, ఇది ఎందు నిమిత్తమైంది, ఏ కారణం చేత అయింది, ఇందులో ఆయన కదలిక ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు, ఇంతకు ఆయన ఏమనుకుంటున్నాడు అని నేను వ్యక్తిగతంగా నా తలంపులలో, నా హృదయాలోచనల్లో ఆయన్ని స్పర్శించగలిగేటువంటి ధన్యత నాకు నా దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అబద్ధం ఆడకుండా చెప్పండి. అర్థం అయితేనే చేతులు ఎత్తండి. ఏం అర్థమైంది? అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది. నేను మళ్ళీ చెబుతా. ఇప్పుడు సహజంగా మనం ఆత్మీయంగా బలహీనపడ్డామో, దిగజారామో, బాగున్నామో, బాగలేమో, మనకంటే ఆత్మీయులైన వాళ్ళు మనతో కూడా ఉన్నారనుకో, వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు. బాయ్, నువ్వు సరిగా లేవు, నువ్వు బలహీనపడుతున్నావు, నువ్వు జాగ్రత్త అని ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, లేకపోతే ఇలా ఉండు, ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు, దీనివల్ల ఈ దెబ్బ తగులుతుంది, దేవుడు ఊరుకోడు, నిన్ను కొడతాడు, గద్దిస్తాడు అని దేవుని భయం మనకు నేర్పేవాళ్ళు మనకు తోడుంటే మంచిదా కాదా? పెద్దగా చెప్పండి. వినపడలేదండి? అది సౌండు. కానీ ఏం చేద్దాం, అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు మనం ఒంటరిలో అయిపోతాం. అందుకే అలా ప్రోత్సహించే వాళ్ళు ప్రక్కన ఉండగానే వాళ్ళ అనుభవాలను చూసి వాళ్ళు దేవునితో వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో అలాగున నా మనసుని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి నేను సాధన చేశా. ఇప్పుడు నాతో ఉన్న మనుషులు ఒకనాటికి నన్ను విడవచ్చు. అర్థమైందా? నేను ఆనుకున్న మనుషులు, నేను ఆధారపడ్డ వ్యక్తులు నన్ను వదిలేయచ్చు. అంటే పరిస్థితులను బట్టి అసలు ఈ లోకమే వదిలిపోవచ్చు, చెప్పలేం. అయినా సరే నేను దేవునితో సంబంధాన్ని కొనసాగించాలంటే నేనుగా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు. అది నాకు ఎంత ఉపయోగమైందంటే ఈ రోజు వరకు నేను నిలిచి ఉండటానికి అదే దేవుడి కృప కారణం. చిలకలూరుపేటకి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు తోడలేరు నాకు, సింగిల్గానే అయిపోయా. ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు భక్తిలో బలహీనపరిచేవాళ్లే కానీ భక్తికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అలాంటి వ్యక్తుల మధ్యలో నా ఆత్మీయత కాపాడుకోవటం నాకు అగ్ని పరీక్ష లాగుంది. అలాంటి వ్యక్తుల మధ్యలో, అంటే మంచు ముక్కల మధ్యలో నిప్పు కణిక తన నిప్పును కోల్పోయినట్టు, మంచు ముక్కల మధ్యలో నిప్పు కణికను తీసుకెళ్ళి పెడితే నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? పెద్దది చెప్పండి. నేనేం అనుకోలే, చెప్పండి, పెద్దది చెప్పండి. బొగ్గ ఇదిగా. మంచు ముక్కల మధ్యలో, ఐసు గడ్డల మధ్యలో ఉండే మంచు ముక్కలు అంటే ఏమనుకునేరు? ఐసు గడ్డలో ఐసు గడ్డలు ఉంటాయి కదా, వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? అయిద్ది.
ఎంత కణకణలాడే నిప్పు కణికైనా సరే అయిపోద్ది. అలా మంచు ముక్కలు లాంటి వ్యక్తులు, ఐసు ముక్కలు లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయ్యింది, ఎఫెక్ట్ అయింది. అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాను నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పడటానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది. ఇంకొకటి చెప్పనా, దేవునితో ఆ సంబంధం ఏర్పరచుకుంటే, బాగా వినండి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలా మేలు పొందుతారు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో. ఆయనతో నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిన దాకా నువ్వు ప్రయాసపడాలి. నీవు ఆత్మలో ఆయన్ని కలుసుకోవాలి, మనసులో ఆయన్ని కలుసుకోవాలి, దేహంతో ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి. అలా నువ్వు ఆయనకి దగ్గర అవ్వటం ద్వారా, ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏంటంటే, ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు. ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది. అంత బ్యాలెన్స్ చేస్తాడండి. అడ్డు తగులుతాడు. ఇన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయానో నేను మొహమ్మగలు కొట్టుకోవడానికి. పిచ్చి మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలాడు. అడ్డు తగిలరే అట్లా పోతే మొహం బయలుదా, అది కరెక్ట్ కాదా. కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సహవాసం. అందుకే పాటలు పాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఇది నా అనుభవం, నా అనుభవం ఇది. నేను ఒంటరైన వేళలో, ఎవరి ప్రోత్సాహం నాకు లభించని దినములలో, నేనే నలుగురిని ప్రోత్సహించాల్సిన పరిస్థితుల్లో నేను ఉన్న దినాల్లో మరి నేను ఎలా నిలబడగలుగుతాను? కానీ నిలబెట్టాడు ఆయన. ఒకే ఒక కారణం, ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. మీ ఎంతమందికి ఉంది? మీలో ఎంతమందికి ఉంది? అన్న, ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేనైతే ఆయనతో నడుస్తానన్న రోజు నాకు అనుభవం ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట గల్లించండి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు ఉందన్న అనుభవం ఉందన్న, నేను ఆయన చేత నడిపించబడతాను, ఆయన ఆత్మ చేత నడిపించబడతాను అన్నోళ్ళు. దేవునికి మహిమ. అందుకే మీరు కనెక్ట్ అయి ఉన్నారు దేవుడికి. అవును, అలా దేవునితో పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళ భక్తి పాడు కాదు, వాళ్ళు చెదరిపోరు, త్రోవ తప్పరు. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన, ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం విను నన్ను ఎందుకన్నాడో తెలుసా? అవి నాతో స్నేహం చేస్తాయి. నా గొర్రెలకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, కాపరినైనా నాకు సమీపంగా ఉండటానికి నా గొర్రెలు ఇష్టపడతాయి. నేను ఎటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు. ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్. నేను అగ్నిలో దూకితే అగ్నిలో కూడా దూకుతాయి నా గొర్రెలు. నా గొర్రెలకు ఒకటే, ఎప్పుడూ నా సన్నిధి కావాలి, నా ప్రజెన్స్ కావాలి, నా సన్నిధి కావాలి.
ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు. అవి నాయి. వాటి ప్రాణం నాతోనూ, నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది. ఇక నాకు వేరుగా అవి బతకలేవు. మీరు కావాలంటే చూడండి, గొర్రెల మందలను అబ్జర్వ్ చేయండి. వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే అది చూడండి, అద్దుగో మంటల్లోకి దూకినా సరే దూకుతున్నా చూడండి, ఆగుతున్నాయో చూడు, లేదా అటుపక్క నుంచి వస్తున్నాయో చూడు. ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది. మూడు చేశాడు. మూడు చూడొచ్చు మనం వాటి నుంచి. ఒకటి, పిలిచాడు, స్వరం విన్నాయి, వెంటాడటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ స్వరం విన్నాయి. 2, ఆయన ఎటు పోయాడో అటే పోతున్నాయి. 3వది ఏం తెలుసా? నమ్మినాయి ఆయన్ని. అగ్ని అని తెలుసు, అయినా కాపరి దూకాడుగా. ఎందుకు దూకాడు? మనకు ప్రాణహాని అయితే దూకడుగా. కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు, దూకుదాం. అది విశ్వాసం. ఆ గొర్రెల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే 4వది ఆయన సన్నిధి కోసం. కాపరితో ఉంటే ఏం జరిగిద్ది? కాపరితో ఉంటే భద్రత ఉంటుంది, కాపరితో ఉంటే ప్రేమ లభించిద్ది, కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు, కాపరితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు, పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే మాకు కాపరి కావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. ఒక గొర్రెపిల్ల పాడే పాట ఇది. ఎప్పుడు దేవుడు 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 అని పడిచేస్తావు. పొద్దుగులు దేవుడు పిచ్చి ఏంది నీకంటే? ఒరే స్వామే, తాగుబోతోడికి తాగుడు పిచ్చి, ఇంకొకడికి ఇంకో పిచ్చి. నేను దేవునికి బానిసైపోయాను రా. నాకు దేవుడి పిచ్చిరా, నాకు దేవుడి పిచ్చి. ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన సహవాసం లేకుండా నా వల్ల కాదు. ఇలా దేవునికి తమ మనస్సుని ట్యూన్ చేసుకున్నటువంటి వాళ్ళు, కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వాళ్ళ మనసు దేవుని సన్నిధి కొరకు అపేక్షిస్తూ ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది, పరితాపం ఉంటుంది. ఆ లక్షణాలని అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఈ సరుకు నాదా కాదా ఆయన తేల్చుకుంటాడు. ఈ సరుకు నాది అనుకో, ఇక నా ధ్యాసే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది అలా దేవునితో అనుసంధానమైన భక్తులు పాడుకున్న పాటలు చాలా ఉన్నాయి, కుప్పలు. మన బంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు, సమస్యలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని వెతకటం కాదు. మళ్ళీ అందులో గ్యాంబ్లింగ్ ఉంది. గ్యాంబ్లింగ్ అంటే తెలుసా?
అందులో అవకాశవాదం. బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి కాబట్టి కాకాబట్టాలు పోయి అట్లా వెతకడం కాదు. సమస్య ఉన్నా లేకపోయినా, ఇబ్బంది ఉన్నా లేకపోయినా నా దేవుడి సన్నిధి నాకు రోజు కావాలి. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఓకే, సమస్యలు వచ్చినప్పుడు కాదు, సమస్యలు లేకపోయినా అంతా ప్రశాంతంగా ఉన్నా సరే మనసు మాత్రం ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం మీరు ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడద్దు, నిజం నిజం చెప్పాలి మనం. నాకుంది అంటే పండుగ చేసుకో, లైన్లో ఉన్నావు నువ్వు, దేవునికి స్తోత్రం. ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చి సరుకంతా అయిపోయిన తర్వాత ఇంక చేసేది అంతా ఏసే అంటాం వేరు. మళ్ళీ కొంతమంది ఇక చేసేదేమి లేదు కాబట్టి అంతా ఏసే అనేవాళ్ళు ఉన్నారు. నయంలే, వృద్ధాప్యంలోనైనా ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది. ముసలితనం వచ్చినా కూడా అమ్మాయి అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఆ సీరియల్ పెట్టమ్మా, ఈ సినిమా పెట్టమ్మా అనే తిక్కల వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది ఆ ముసలితనం వచ్చినప్పుడైనా ఏసైనా అనుకునేవాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులు వేయచ్చు వాళ్ళకు కూడా. వృద్ధాప్యంలో కొంతమంది ఇక చేసేదేం లేదు. నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో దేవుని అంటే మంచిది, దేవుని స్మరిస్తే మంచిది, దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేస్తే మంచిది. కానీ యవనస్తురాలివై ఉండగానే నువ్వు నిజంగా దేవునికి నీ మనసు ఇచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. గొర్రె అప్పజెప్పుకుంటుంది కాపరికి, అలాగూ నీ కాపరికి నువ్వు అప్పజెప్పుకుని గొర్రె కాపరిని వెంబడించినట్టు నువ్వు ఆయనను వెంబడించినట్లయితే, గొర్రె కాపరిని ప్రేమించినట్టు నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు. నాకు నా లైఫ్లో అప్పటికి ఉపయోగపడినటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొనుట. మిమ్మల్ని అందరినీ అలా లింకు చేయాలని ఆశిస్తా. నిజంగా నేను ఆ విషయంలో మీ ఎడల నేను సఫలమయ్యాననుకో, నా బహుమానానికి డోకలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేం చెప్పానో మీరు ఇప్పుడు చెప్పండి. దేవునికి మిమ్మల్ని కనెక్ట్ చేసే విషయంలో, ఆయన సహవాసానికి మిమ్మల్ని లింక్ చేసే విషయంలో నేను కానీ ఫలించానంటే, సఫలత పొందానంటే నా బహుమానానికి డోకాలేదు. ఎందుకంటే మీరు అందరూ ఆయన దగ్గరకు వస్తారు. మీరు అందరూ వచ్చారంటే నా కిరీటం ఖాయం. మీరందరూ రాలేకపోయారనుకో, భూమి మీద చెప్పుకోవడానికి బిల్డప్ తప్ప అక్కడేం కనపడలేదనుకో, కిరీటం లేదు అక్కడ ఉండరు అంటాడు. ఏంది ప్రభు అంటే, జనాన్ని నీ కనెక్ట్ చేసుకున్నాక నువ్వు నాకాడ కనెక్ట్ చేసావురా దరిద్రుడు అంటాడు. జనాలందరినీ నీ కనెక్ట్ చేసుకున్నావు, ఏర్రా వాళ్ళు ఏర్రా, అగ్ని పరీక్షలు మొత్తం ఖాళీ బూడిదయ్యారేరి. నువ్వు నాకు కనెక్ట్ చేసినట్టయితే నా చేతుల నుండి వాటిని ఎవ్వడు అపహరించేవాడు కాదు. నీ కనెక్ట్ చేసుకున్నావు కాబట్టి మనుషులు నీ చేతుల్లోంచి అపహరింపబడ్డారు. కాపరిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు వారిని నా చేతుల్లో పెట్టాలి. అది నా తపన, నా తిప్పలో. ఒక్కొక్కరు మీరందరూ యేసయ్యతో మాట్లాడుకోవటం, యేసయ్యతో స్నేహం చేయటం. ఇది మళ్ళీ నేను చెప్పినప్పుడు కాదు, నేను చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేను ఆదరించినా ఆదరించకపోయినా, ఓదార్చినా ఓదార్చకపోయినా, పలకరించినా పలకరించకపోయినా,
మీరు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే మీ భద్రతకు డోకా లేదు ఇక. కొంతమంది తగులుతారండి, నాకు భలే కనెక్ట్ అయి ఉంటారు దేవుడికి. అస్సలు వాళ్ళ విషయంలో నాకు హాయిగా ఉంటుంది మనసు, భయమే ఉండదు ఇక వాళ్ళ విషయంలో. కొంతమంది ఉంటారు పిల్లల్లాగా, వాళ్ళ విషయంలో భయపడతా. కొంతమంది కనెక్ట్ అయిపోతారు దేవునికి, వాళ్ళ విషయంలో భయం ఉండదు నాకు. ఎందుకంటే కావాల్సిన వాడితో ఐక్యమయ్యారు, చేయాల్సిన వాడితో సహవాసం చేస్తున్నారు. ఇక నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఆయన కాపాడుకుంటాడు. తమ్ముళ్ళని కూడా చూస్తూ ఉంటాను, కొంతమందిని ఏకాంత ప్రార్థనలో నేను పోయేసరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆనందం వేసిద్దో నాకు. నాకంటే ముందే పోయి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు, తోటలో తిరుగుతూ ఉంటారు. అబ్బో ఎంత హ్యాపీగానో. నేను వాళ్ళని చూసి నేను బయటపడను, కానీ లోపల నా హృదయం గంతులేస్తూ ఉంటుంది. నా బిడ్డ దేవుని కనెక్ట్ అయ్యాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, ఇక్కడికి వచ్చి దేవునితో మాట్లాడుకుంటున్నాడు, నా బిడ్డ దేవుని కనెక్ట్ అయిపోయాడు, ఇక నాకు దిగులు లేదనుకుంటా. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఎవరెవరు అట్లా కనెక్ట్ అయ్యారో అని. ఆయన వాళ్ళల్లా మనసులో పెట్టుకుంటా, ఈ తమ్ముడి విషయంలో భయం లేదు, ఈ సహోదరి విషయంలో భయం లేదు, ఈ అక్క విషయంలో భయం లేదు, ఈ అన్న విషయంలో భయం లేదు. కనెక్ట్ అయ్యారు దేవుడికి అంటే ఇంక వాళ్ళు చెదరిపోరు, ఇంక వాళ్ళు పాడుగారు. ఎందుకంటే ఉండాల్సిన వాడి చేతుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ గొర్రె కూడా ఉండాల్సిన వాడి చేతుల్లోకి ఎక్కింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేది. ఈ గొర్రె కూడా అంతే అయ్యేది. చిక్కాల్సిన వాడి చేతికి చిక్కింది, ఇది ఆయనతో స్నేహం ఏర్పరచుకుంది, అది ధన్యత అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని గొర్రెలు ఆయనతో స్నేహాన్ని ఏర్పరచుకుంటాయి, సహవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేయడానికి మనసు లాగుతూ ఉంటుంది. లోకస్తులు చూసే చెత్త వ్యవహారాలు చూడటానికి మనసు ఉండదు. వాళ్ళంతా పెద్ద హడావుడిగా పడుతుంటారు, తపన పడుతూ ఉంటారు, అవి మనకి చెత్తలాగా ఉంటాయి, ఎవరు ఏంద్రియాలు పిచ్చని. నిజంగా దేవునికి స్నేహితుడైన వాని మనసు దేవుని వైపుకే లాగుతూ ఉంటుంది. ఆ అనుభవంలో మీరు ఎంతమంది ఉన్నారో, మీ అందరూ నిజంగా అట్టి వారై ఉంటే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని కృపను బట్టి వేల సంఖ్యలోనే ఆ లైవ్లో ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఇక్కడున్న మీరు కావచ్చు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు కావచ్చు, వీరిలో చాలామంది దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదైతే పక్కా. అంతసేటు కొట్టొద్దులే, మరి తట్టుకోలేకపోతున్నాను నేను, మరి అంతసేట. చాలామంది మాత్రం దేవుని కనెక్ట్ అయి ఉన్నారని మాత్రం నేను ఎరుగుతున్నాను. నేనైతే ఇంక ఏం చెప్తున్నానంటే, ఆ సహవాసాన్ని అంతము వరకు కొనసాగించండి. నేను అంతే కొనసాగించాలి, మీరు కూడా. ఒకవేళ వినండి బాగా, ఒకవేళ ఆ సహవాసం కట్ అయిందనుకో, నేను చెప్పిన 3 జరగవు. స్వరం వినపడదు, వెంబడించడం ఉండదు, విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతావు. నేను చెప్పినట్లు దేవునితో నువ్వు ఆ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, రోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు అనుకో, నీకు రోజు ఆయన స్వరం వినపడిద్ది. అర్థమైంది? నువ్వు ఏదైనా తేడా పడ్డా కూడా దిద్దుబాటు చేస్తాడు, నిన్ను చేస్తాడు. ఆయన స్వరం రోజు నువ్వు వినాలి. ఆయనే చెప్పాడు, నా సహవాసంలో ఉన్న గొర్రెలకి నా స్వరం తెలుసు. తోటలో పొద్దున 2 గొర్రెలు ఉన్నాయి, 2 గొర్రెలు పొద్దున. వాటి కాపర్ నేను కాదు, ఎవరో మనోళ్ళు పశువుల కాపర్లు. మరి వాళ్ళు ఏదో దేవుడికి ఇవ్వాలనుకున్నట్టున్నారు, తీసుకొచ్చి వదిలేరు ఇక్కడ, వాటిని తోటలో చేర్చారు. మరి వాటి కాపరి వేరు. నేను టెస్ట్ చేద్దామని అన్నా మేత మేసేది ఆగి చుట్టూ చూసింది, కానీ దగ్గరికి రాలా. ఎందుకంటే కాపర్లు అనేదైతే అందరూ వేస్తారు, తర్వాత ఇంకో సౌండ్ చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ సౌండ్ చేస్తాడు. ఇదనైతే అందరూ వేస్తారు. అంటే దానికి సగమే వినపడింది, దాని కాపరి చేసే చప్పుళ్ళలో సగమే వినపడింది అనేది. తర్వాత వేసే సౌండ్ మాత్రం నేను చేయలే, ఎందుకంటే దాని కాపరి ఎవరో నాకు తెలియదు, ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. అందుకని ఆ సౌండ్ సగాన్ని కనెక్ట్ అయ్యి ఆగి మేసేది టపి మళ్ళీ తలెత్తి చూస్తాం.
అంటే నెక్స్ట్ సౌండ్ కూడా వచ్చిద్దేమో అని. అది ఎంతసేపు చూసినా రాలా, పని చూసుకోవాలని మళ్ళీ మేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. రాదు కదా, దగ్గరికి రాదు. ఒకవేళ పట్టుకుందామని పోతే పారిపోయిద్ది. ట్రై చేయండి, ఉన్నాయి అక్కడ తోటలో ఉన్నాయి, ట్రై చేయండి. కోటం అయినాక పోయి మీరు పిలవండి, వస్తాయి దగ్గరికి రావు. అదే దాని కాపరిని రమ్మని పిలవమను, ఆ సౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఆ స్వరానికి ఎంత కనెక్ట్ అయిందంటే తోటలో ఆ దరి నుండి ఆయన ఆ దరి నుండి ఈ దరినున్న గొర్రెని పిలిస్తే పరిగెత్తుకుంటూ పోయింది. ఒకవేళ పోలేక మనం ఎవరైనా పట్టుకొని బంధించామనుకో రమణ అరిసిద్ది. నువ్వు పిలుస్తున్నావు, నేను రావాలని ఉందే, నన్ను పట్టుకున్నాడు వీడు అనన్నా స్పందించిద్ది, అరవనన్నా అరిసిద్ది. కాపరి స్వరానికి అలా ట్యూన్ అయిపోయింది గొర్రె. ఎందుకంటే ఆయనతో స్నేహం చేసి చేసి సహవాసం చేసి చేసి ఆయన గొంతు అలవాటు అయిపోయింది. అదండి సూత్రం. ఆయన కదలికలు అర్థమవుతాయి, ఆయన నడిపింపులు అర్థమవుతాయి. ఇదంతా సహవాసం ద్వారానే తెలిసిద్ది. మీరు ఏముందిలే అనుకుంటున్నారో లేకపోతే తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. తీసుకుంటే మాత్రం ధన్యులే. ఏముందిలే చెప్పు అంటే మీ కర్మ. తీవ్రంగా తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటున్నారు? ఆయనతో స్నేహం చేయటం వల్ల ఏం జరిగిద్దంటే గొర్రె కాపరికి సమీపంగా ఉన్నందువల్ల ఆ స్వరం దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకుంటుంది. ఇక దానికి భిన్నమైన స్వరాలు ఎన్ని వినబడినా సరే అది గుర్తుపట్టిద్ది. ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు. అంటే మనం ఆయన గొర్రెలం. మన కాపరితో మనం ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుని ఆయన స్వరాన్ని వినటానికి అలవాటు పడితే దానికి భిన్నమైన స్వరాలు కోటి వినబడ్డా సరే మనం గుర్తుపడతాం, వాటిని పక్కకు నెడతాం. ఇప్పుడు మన కాపరి స్వరం మనకు బాగా హృదయంలో ఫీడ్ అవ్వాలంటే ముందేం చేయాలి? మనం కాపరితో సహవాసం చేయాలి. ఆ స్నేహం చేయటం ద్వారా ఆయన స్వరం మనకు అలవాటు అయిద్దంటే, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆయన మాట్లాడి ఆయన స్వరం వినిపించి ఆయన నడిపిస్తుంటే ఎట్టుంటదే? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా. మనం ఏదైనా తప్పుడు ఆలోచన చేయబోయినా ఆపుతాడు, కరెక్ట్ కదా అంటాడు. మనం ఏదైనా బలహీన పడబోయినా పద్ధతి కదా అంటాడు, ఆపేస్తాడు. అయితే అలవాటు అయి ఉండాలి. వెంటనే స్పందిస్తాడు. వినగలిగే చెవి నీకుంటే, నిజంగా నువ్వు ఆయన గొర్రెవైతే, నువ్వు ఎక్కడన్నా అడుగులు జారబోతే వెంటనే స్పందిస్తాడు. అంటాడు, అంటాడు. వద్దు, అట్లా ఆలోచించొద్దు, మంచిది కాదు, అది నాకు ఇష్టం లేదంటాడు. కాపరి పిలిపే కాదు, కాపరి గద్దింపు కూడా తెలుసు గొర్రెకి. అంటాడు, అటు పోయేది కూడా తిరిగిద్ది అంటాడు. తిక్కకుందా గద్దిస్తాడు. అటు పోయేది కూడా బలికెత్తిద్ది, కొడతాడు. లేకపోతే చూడాలండి, రోడ్డు అమ్మటి గొర్రెలు పోతున్నాయన్నట్టు కాదు. ఏ సౌండ్ చేస్తే అది ఎలా స్పందిస్తుందో చూడాలి. పక్కా స్పందించింది. కారుల్లో పోతుంటారు, ఆటోల్లో పోతుంటారు, జీబుల్లో పోతుంటారు, బస్సుల్లో పోతుంటారు, ముందు మంద పోతుంటుంది. అర్థం తీసి చూడాలా అసలు ఏం చేస్తున్నాడు, ఎలా కలిసి. ఎందుకంటే వాటికి మనకి సంబంధం ఉంది. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేత ఉన్నప్పుడు మేతకు పిలిచేటప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. మేత ఉంది ఇక్కడ, తినడానికి రాండి అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. డేంజర్ వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. ప్రమాదం ఉంది అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. గొర్రెలు కాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో మీకు దండం పెడతాను. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పాయింటా కదా? ప్రమాదం ఉన్నప్పుడు ఒక సౌండ్, మేత పిలిచేటప్పుడు పిచ్చి శాస్త్రాలు చేస్తే తంతానంటానికి కూడా ఒక సౌండ్ ఉంటుంది.
3 రకాల సౌండ్లు ఉంటాయి. దా ఇక్కడ ఆహారం ఉందిరా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ముందు నడిచేది మాత్రం కాపరి ముందు నడుస్తాడు. గొర్రెలు ఆయన వెంబడించుందని రాస్తుంది. యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 10లో, ఆయన వాటికి ముందుగా పోవును. ముందు పోతాడు, మేతను చూస్తాడు. ఫుడ్ ఉంది రాండి తినండి అని పిలుస్తాడు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక సౌండ్ చేస్తాడు. రకరకాల సౌండ్లు ఉంటాయండి కాపర్లకి. అవి చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు గొర్రె అది స్పందిస్తుంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. మేతకు పిలిచినప్పుడు వచ్చిద్ది. ప్రమాదం ఉందనుకో ఒక రకమైన కేకేస్తాడు, ఆగిపోతాయి అక్కడెక్కడ. ఏదన్నా మూర్ఖంగా వెళ్తుందనుకో దాన్ని గద్దిస్తాడు. ఆ గద్దింపులోని తత్తరపోయిద్ది, వచ్చిద్ది దగ్గరికి. ఇది నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? గొర్రెల పురాణాలు మీకు అర్థం కావాలని కాదు, దేవుని కదలికలు మీకు అర్థం కావాలని. అర్థమైందా? ఆయన స్వరం మీకు అర్థం కావాలి. మనల్ని గొర్రెలతో పోల్చాడు కనుక గొర్రెల చరిత్ర, కాపరి చరిత్ర ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలిసి ఉండాలి. ఆ ప్రధాన కాపరికి స్నేహంగా మనం ఉండి సహవాసంలో మనం ఉంటే 3 రకాలు మనకి వినిపిస్తాడు. మనకి మేలు కలుగున్నప్పుడు చెప్తాడు, కీడు ఉంటే చెప్తాడు. అంతేకాదు మనం బుద్ధిహీనమైన అడుగులు వేస్తుంటే కూడా ఏయ్ అని గద్దిస్తాడు. ఈ 3 మనం గుర్తుపట్టాలంటే ముందు ఆయనతో ఉండాలి, సహవాసం చేయాలి. అందుకే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఏర్పరచుకునేను అని చెప్పాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. చాలాసార్లు చూశారు, అవసరం లేదు. దేవునికి స్తోత్రం. లేదా చూడాలనుకుంటే చూడండి, రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మెయిన్ మీకు అవగాహన కల్పిస్తున్నాను సహవాసం, దేవునితో స్నేహం. ప్రపంచంలో అప్పుడున్న జనాభా మొత్తం చెడిపోయి ఒక్క నోవహు మాత్రమే భద్రంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నోవహు దేవుని స్వరముతో నడిపించబడ్డాడు. దేవుని స్వరం విన్నాడు. ఆశ్చర్యం, విన్నాడు. అందుకే ఓడను కట్టుకొని భద్రపరచబడ్డాడు. ఈరోజు పాపము, చీకటి, అంధకార క్రియలు నిండినటువంటి సమాజంలో ఉగ్రత దినమందు నీవు కాపాడబడాలి, నీ కుటుంబం, నీ ఇంటి వారు కాపాడబడాలి, సమాజాన్ని నువ్వు కాపాడాలి అంటే నువ్వు దేవుని స్వరమును వినే అనుభవం కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేసే అలవాటు కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేస్తే ఆయన స్వరము నీకు దొరుకుతుంది, ఆయన నడిపింపు నీకు దొరుకుతుంది, ఆయన శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. కనుక విశ్వాసం ఉంచే విషయంలో కూడా రాజీ పడవు. నేను దేవుని కార్యాలు చూశాను కనుక ఇప్పుడు చాలా విషయాల్లో విశ్వాసంలో అభివృద్ధి చెందాను నేను. ఒకప్పుడు కొద్దిగా ఉండే విశ్వాసం ఇప్పుడు చాలా విషయాల్లో అభివృద్ధి చెందింది నా విశ్వాసం. ఎందుకంటే ఆయన సహవాసంలో ఏదైనా ఒక పనికి పూనుకోవాలంటే ధైర్యం ఉంది నాకు. ఎందుకంటే నా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కదలికలు ఏంటో నాకు తెలుసు, ఆయన కార్యాలు ఏంటో నాకు తెలుసు. నాకు భయం లేదు, వెనకంజ వెయ్యను, నేను చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే అనుభవించాను కాబట్టి, స్నేహం చేశాను కాబట్టి. 22 సంవత్సరాలుగా, ఇక ముగిస్తున్నా, 22 సంవత్సరాలుగా కాస్తో కూస్తో ఆయనతో నడుస్తున్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన స్వరం విన్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన వెంబడించిన అనుభవం నాకు ఉంది. కాస్తో కూస్తో ఆయన యందు విశ్వాసం ఉంచి కొన్ని విజయాలు చూసిన అనుభవం కూడా నాకుంది. నేను చెప్పిన ఈ విషయం సేవకులకు అర్థమైన ధన్యులు, విశ్వాసులకు అర్థమైన ధన్యులు. ఇలాంటి ఆత్మీయ స్పర్శ కలిగి లేకపోతే ఎటుపోయి పడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏమవుతారో కూడా అర్థం కాదు. అందుకే ఇలాంటి ఆత్మీయతని సాధన చేయమని ఈరోజు మీకు చెప్పాలనిపించి ఈ విషయం చెప్పా. మరి అది విలువైందో విలువలేందో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడైతే నాకు ఇచ్చిన ప్రేరణ అది, నా దృష్టికి తెచ్చింది అది, నేను మీతో పంచుకున్నది అది, నాకు అత్యంత విలువైంది కూడా అది. అన్నయ్య నీకు ఇదే ఆఖరి సందేశమై ఉంటే, ఇదే నీకు ఆఖరి సందేశమై ఉంటే నువ్వు ఏ సందేశం చెప్తావు అని ప్రజలు ఒకవేళ నన్ను అడిగితే నేను ఇదే చెప్తా. ఏమైనా అర్థమైందా? ఏమని చెబుతాను తెలుసా? దేవునితో స్నేహం చేయండి అని చెప్తా.
దేవుని ప్రపంచంలోనికి ప్రవేశించండి అని చెప్తా. దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి అని చెప్తా. ఎందుకు తెలుసా? నాకు ఆఖరి సందేశం అంటే ఏంది? నేను ఉండనని. నేను ఉండను అంటే అర్థం ఏంటి? మీరు అనాథలు అయిపోతారని. అనాథలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయాలి. లింక్ చేసి వెళ్తా. ఆఖరి సందేశంగా చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్కే చెప్తా. అంటే ఈ మాట ఎందుకు అన్నాను తెలుసా? ఇది నాకు ఆఖరి సందేశం అని కాదు, లేదా నేను పోతున్నానని కాదు. ఏమో దేవుని చిత్తం, అది నా చేతుల్లో ఏముందిలే. కానీ ఒక కారణం చెప్తున్నా. సందేశం యొక్క విలువ అది, అంత విలువైన సందేశం అని చెప్తున్నాను నేను. మ్యాటర్ యొక్క తీవ్రత అది. దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, దాన్ని తీవ్రంగా తీసుకోండి. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన 4 విధములైన ఆధిక్యతలు మనకు మనం పొందాలంటే మనం ఈ 3 విషయాల్లో అలర్ట్గా ఉండాలి. ఆ 3 విషయాలు మనకి దక్కాలంటే ముందు చెప్పిన ఆ మొదటి విషయం, ఇప్పుడు చివరిలో చెప్పినటువంటి ఆ ఒక్క విషయం ఏది? స్నేహం. ఎవరితో? పాటలు పాడటంతోనే ఆగిపోకూడదు. పాటలు నిజాలు కావాలి. అర్థమైందా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. శాస్త్రులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, శాస్త్రులకి, యూదులలో కొందరికి, సద్దూకయ్యులకి, పరిసయ్యులకి, వీళ్ళలో చాలామందికి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి వాక్యం తెలుసు. కానీ వాక్యమై ఉన్న క్రీస్తుతో ఫ్రెండ్షిప్ లేదు. కొంతమంది సేవకుల్ని నేను చూశాను, వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాక్యం తెలుసు, కానీ దేవునితో సహవాసం లేదు. వాడిని కదిలిస్తే వాక్యం మామూలుగా మాట్లాడ్డావు, కానీ వాడి ప్రవర్తన, వాడి వ్యవహారం, వాళ్ళు చాలా దిద్దుబాట్లు కనపడతాయి. ఎందుకు ఈ దిద్దుబాట్లు అంటే? వానికి వాక్యం తెలుసు, కానీ వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క కదలికలు, ఆయన నడిపింపులు పసిగట్టేటువంటి గ్రహింపు వాడికి లేదు. మాట్లాడతారు బాగా. అందుకే సేవకులు కూడా చెప్తున్నాను, వాక్యం ఒక్కటే తెలిసి ఉంటే కాదు, వాక్యమై ఉన్న ఆయన మనసు తెలిసి ఉండాలి. ప్రసంగం చేయటానికి 4 మాటలు నేర్చుకుంటే కాదు, ప్రసంగం చేయటానికి 4 మాటలు నోట ఉంటే చాలదు. దేవుని మనసెరిగి నడవాలి, దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. వాడు ధన్యుడు. విశ్వాసైనా, పరిచారకుడైనా, సేవకుడైనా అతడు ధన్యుడు. 4 మొక్కలు తెలుసుకున్నాడు కాదు, ఆ మనస్సుతో ట్యూన్ అవుతాడు చూడు, వాడు మనగాడు, వాడు ధన్యుడు. వాడికి పిచ్చి పిచ్చి చేష్టాలు చేయడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, పిచ్చి పనులు చేయడు, పిచ్చిగా ప్రవర్తించడు కూడా. దేవుని మనసెరిగిన వాడు, దేవుని మనసుతో తన మనసుని ట్యూన్ చేసుకున్న వాడి నడిపింపులన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. పెద్దోళ్ళు పాటలు పాడి ఆ పాటల్లో బోల్డ్ అంత సమాచారం ఇచ్చిపోయారండి. నీ పరిచర్యను తొదముట్టించుటేనా నియమమాయను, నీ సన్నిధిలో నీ పొందుగోరి. అసలు ఎంత పచ్చిగా మాట్లాడాడో చూడండి. ఆయన సహవాసాన్ని గురించి ఎంత ఓపెన్గా మాట్లాడాడు. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీతో స్నేహం చేయటం వల్ల, నీతో సహవాసం చేయటం వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి అడుగులు వేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధమైన నిర్ణయాలు చేయాలో నాకు తెలివి వచ్చింది. పరిచర్య తొదముట్టించేదానికి ధన్యత లభించింది. హల్లెలూయా.
చివరి చరణం, నాలో నీ ఉండుటే నీతో. సూపర్, మీరు నాకంటే బాగా పాడుతున్నారు, పాడండి. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవునికి మహిమ. దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వెంబడించాలి, యేసయ్యని వెంబడించాలి, చివరిలో యేసయ్యని విశ్వసించాలి. ఏమండి, ఇప్పుడు మీరు ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, ఆ లైవ్లో ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది లైవ్లో ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, ఎన్నో రకాల బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ప్రయత్నాల్లో, విఫలతలు, బోల్డని సమస్యలతో ఉన్నారు. నేను చెప్పినట్టు దేవునితో స్నేహం చేసి ఆయన గొర్రెల్లో చేరిన వారై ఉండి ఆయన స్వరం విని ఆయన వెంబడించే వారైతే మీకు సందేహం ఉండదండి, మీకు సందేహం ఉండదు. ఎలాంటి ప్రతికూలతలలో నువ్వు ప్రయాణం చేసినా నీ మనసులో సందేహం మాత్రం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన ఎరుగుదువు కాబట్టి. ఆయన నువ్వు వ్యక్తిగతంగా నీకు తెలుసు, ఆయన ప్రేమ ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు నీకు. అప్పుడు నీకు మనసులో కలవరం ఉంటుందా? కలవరం ఉంటుందా? ఏముంటుంది? కలవరం ఉండదు. ఇక ఎందుకు తెలుసా? నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు, ఇంకా భయం ఉండదు. ఎవరన్నా అవమానపరిచినా అవమానం తలంచో. పొరపాటున నిన్ను ఎవరన్నా అవమానపరిచినా నవ్వుకుంటూ ఉంటావు, ఎందుకంటే నేను చేసే పని అదే కాబట్టి. ఎందుకు నవ్వొచ్చుదో తెలుసా? ఈ అవమానం అనేది నాకు తగిలింది అంటే, నాకు ఈ అవమానం జరిగింది అంటే దానికి భిన్నంగా నా దేవుడు తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. నాకేదో గొప్ప కార్యం జరగబోతుంది, అందుకే నాకు ఈ అవమానం ఎదురైంది అనే ఆనందపడతాను, కానీ కూర్చొని నాకు అవమానం జరిగిందో అని ఏడిచేది లేదు. ఎందుకంటే ఆయన ఏందో తెలుసు నాకు. నవ్వుకుంటా, ఆహా నన్ను ఇట్లా చేశారు కాబట్టి మీకు బ్యాండ్ మేళం మోగిద్ది, ఖచ్చితంగా మీకు జరిగే న్యాయం జరిగిద్ది, చూదురు కానిగా అని నవ్వుకొని పక్కకు వస్తా. ఎందుకంటే ఆయన తెలుసు నాకు కాస్త కూస్తో, ఆయన తెలుసు, ఆయన కదలికలు తెలుసు. నాకు అవమానం జరిగిన చోట నాకు ఏం చేశాడో తెలుసు, నన్ను అవమానపరిచిన వాళ్ళకి ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. మరి ఇప్పుడు కాదు, 22 ఏళ్ళు కదా. కొత్తగా జాయిన్ అయిన అయితే అది వేరే సంగతి, కానీ 22 ఏళ్ళుగా మరి ఆయన తెలుసుగా. అందుకే కలవరం ఉండదు. అప్పులైనా, రోగాలైనా, అవమానమైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా,
చేసేదేముంది, అనుమతించిన వాడే తీసేస్తాడు. విశ్వాసం ఉంది. ఎలా వచ్చింది? స్నేహం. ఏమనుకుంటున్నావురా ఇప్పుడు? ఏమనుకుంటాను ప్రభా, ఇంక వేరేది ఏమనుకుంటాను? నువ్వు ఉన్నావుగా. నీ చిత్తం లేకుండా వచ్చింది ఏదైనా? నీ చిత్త ప్రకారం నువ్వు అనుమతిస్తే దాన్ని నువ్వే నా ఆశీర్వాదంగా మారుస్తావు కదా. నా కీడు కోరేవాడు అయితే కావు కదా. నాకు తెలుసులే, నేనేం భయపడను అనే డైలాగ్ ఉంటుంది. ఎక్కడ? హృదయంలో ఉంటుంది. ఆ నిశ్చయత అన్ని కలవరాల నుంచి మనల్ని విడిపించుద్ది. ఎందుకంటే విశ్వాసం నా ప్రతికూలతలన్నిటి నుంచి నా దేవుడే నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నేను ఆయనతో నడుస్తున్నాను, ఆయన ఏందో నాకు తెలుసు. శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ఏంటి? శనివారం సాయంత్రానికల్లా నేను అక్కడ ఉండాలి. ముల్లర్ గారు ఒకసారి అటు చూడండి. ఏంటి? దారి కనపడక సముద్రం మీద మంచు కమ్మేసి ఎక్కడ ఏముందో తెలియక అల్లాడిపోయి నడుపుతున్నాను నేను. శనివారం సాయంత్రానికల్లా అంటే ఎట్లా కుదురుతుందండి? ప్రశాంతంగా నీళ్లు ఉంటే నీళ్ళ మీద వెళ్ళిపోద్ది. మీరు అనుకున్న టైంకి ముందే చేరవచ్చు మనం. ఈ రకంగా ఉంటే శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు, మంగళవారం చేరినా గొప్ప విషయమే. కాదు, నన్ను దేవుడు వెళ్ళమని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నీ మార్గాన్ని సరళపరుస్తానని నాతో మాట్లాడా. ఆ టయానికి నన్ను చేరుస్తాడు. అక్కడ ఆయన బొమ్మన్నప్పుడు ఆయన ఎందుకు చేర్చడం? సార్ మీరు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి. నీకు ప్రార్థించడం వచ్చా? వచ్చు. దా ప్రార్థన చేద్దాం. దా గదిలోకి తీసుకెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఏకీభవించు. ప్రభా, నువ్వు చెప్పిన సమయానికల్లా నేను అక్కడ ఉండాలని సిద్ధపడి వచ్చాను. ఇతడేమో సాధ్యపడదు అంటున్నాడు. వాతావరణం చూస్తే అంతే ఉంది. ఇది మాకు అసాధ్యం కానీ నీకు అసాధ్యమా? నీకు సమస్తము సాధ్యమే. ఆ అడ్డుగా ఉన్న ఆ మంచును తొలగించి మాకు దారి చూపించు. నువ్వు చెప్పిన సమయాన్ని అక్కడికి వెళ్తాను. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోయాడు. అక్కర్లేదన్నాడు. ఆయన ప్రార్థన చేయబోయాడు మళ్ళీ. ఎవరు? నాయకుడు. అక్కర్లేదు. అదే సార్ మీరు చేశారు, నేను చేయొద్దా? నా ప్రార్థన వినపడింది అన్న నిశ్చయత నాకుంది, నువ్వు పోయి చూడు అన్నాడు. నీకు దారి దొరికిద్ది, పోవాయా, నేను చెబుతున్నాగా, నువ్వు పోయి చూశాడు. ఏందయ్యా నువ్వు అని అప్పుడు చెప్పాడు ఆయన. 50 సంవత్సరాలకు పైనుండి 50 సంవత్సరాలకు పై చిలుకు నేను ఆయనతో నడుస్తున్నాను. గత 59 సంవత్సరాలు అనుకుంటాను. 59 ఏళ్ళ 57 ఏళ్ళు అంటాడు. గత 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నాను. ఆయన ఏందో నాకు తెలుసు, నువ్వు పోవాయా. అసలు ఎంత చూడు, కనీసం అవతలని ప్రార్థన కూడా చేయనీలే. నేను చేసినప్పుడు ఏకీభవించావుగా? ఏకీభవించాను. నేను కూడా చేస్తా, అవసరం లేదు, నేను ప్రార్థన చేశా కదా, విన్నాడు. నాకు ఆ నిశ్చయిత ఉంది. నువ్వు వెళ్ళి చూడు. ఏంటి సార్? అరే 59 సంవత్సరాలుగా ఆయన ఏందో నాకు తెలిసిపోవాయా. ఆయన ఎరుగుదుటయ్యా. ఆయనే చెప్పాడు, నీకేది అడ్డు ఉండదు, నేను తీస్తాను, నువ్వు వెళ్ళు, ముందుకు సాగిపోమన్నాడు. నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయి చూస్తే ఆ మంచంతా విడిపోయి దారి నీటి కనపడుతుంది సముద్రం మీద. రియల్గా జరిగిన ఘట్టం, అది రాయబడింది. కేవలం విశ్వాసం మీద ఆధారపడి దాదాపు 2,000 మంది పిల్లలకి ఆయన అనాథ పిల్లల్ని ఆదరించాడు. కేవలం విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి 2,000 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని చేర్చుకొని పోషించాడండి.
చిన్న ఫ్యామిలీకి ఫుడ్ ఎట్ట చేయాలా అని జుట్టు పీక్కుంటారు. 2000 మంది పిల్లలకి ఎట్ట పోషించాడు ఒక్కసారి ఊహించండి. 2000 మందిని రోజుకు 3 పూట్ల పెట్టాలి. కాయ నిద్ర అవుతుందా? చాలే, పైకి లేచి నిలబడి. విశ్వాసం, దేవునితో నడిచిన విశ్వాసం, దేవుని స్వరం విన్న విశ్వాసం, దేవుని వెంబడించిన పాత్రల విశ్వాసం. అది అట్లుంటుంది విశ్వాస బలం. కృంగిపోరు, కుమిలిపోరు, దిగజారిపోరు, నీరు కారిపోరు. లేండి కలత చెందరు, విస్మయం అందరు. ఎందుకు? ఫరో రథాలు తరుముతున్నాయి. ఇశ్రాయేలీలు వచ్చి పడ్డారు. మోషే అదిగో ఫరో మళ్ళీ వస్తున్నాడు. పారిపోవడానికి కూడా దిక్కులేదు, ఎర్ర సముద్రం ఉంది. అమ్మో, ఇప్పుడేంది పరిస్థితి? ఐగుప్తులో సస్తే పుడిచిపెట్టడానికి స్థలం చాలదని సముద్రం ఒడ్డుకు తెచ్చావా? మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులారా, కలవరపడకండి, భయపడకండి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. యెహోవా దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడే అన్నాడు. ఒక్క మాట చెప్తా. దేవుడు మోషేకి ముందు చెప్పాడా నేను సముద్రాన్ని చీలుస్తానని? అక్కడ ఉంటే చెప్పండి నాకు. ఉందా? పెద్దగా చెప్పాలి. ఉందా? మరి ఎట్లా చెప్పాడు? మీరు ఊరకయే నిలిచుండి చూడండి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడండి అన్నాడా? రెండో మాట కూడా ఏమన్నాడు? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు. ఒక్కసారి ఆ మాట చదువుతావా శామ్యూల్? ఈ మాట ఐగుప్తీయులను నేను నాశనం చేస్తాను, సముద్రంలో ముంచేస్తానని మోషేతో చెప్పాడా? దావీదు చెప్పాడా తమ్ముడు? నిర్గమాకాండం 14 ఉందా ముందు చెప్పినట్టు? లేదు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. 14-13 అట చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అబ్బా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పెను. అది ఇప్పుడు గమనించాలి. ఏం చేస్తాడన్నాడు? యుద్ధం చేస్తాడు అన్నాడు. సముద్రాన్ని చీలుస్తాడు, మిమ్మల్ని అందులో నుంచి మధ్యలో 6 నెలల మీద నడిపిస్తాడని చెప్పాడా? అసలు అలాంటి సూచిక్రియ ఒకటి ఉందన్న సంగతి మోషే కూడా తెలియదు. అది పిష్టు. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యం ఒకటి ఉందన్న సంగతి మోషే కూడా తెలీదు. కానీ మోషేకి ఒకటి తెలుసు, తన దేవుడు ఎంతటి బలవంతుడో తెలుసు, తన దేవుడు ఎంతటి పరాక్రమవంతుడో తెలుసు, తన దేవుడు ఎంత రోషగాడో తెలుసు, తన దేవుడు యుద్ధశూరుడని తెలుసు. తొలుచూలు వధ జరిగించిన సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు సావుకే వస్తున్నారని తెలుసు. ఐగుప్తులో ఆవంతున నరఘోష నరమేధం జరిగిన సిగ్గు లేకుండా మళ్ళా వస్తున్నారు వీళ్ళు, సిగ్గులేని వాళ్ళు. ఈ దెబ్బ వీళ్ళ గతి, ఇక మళ్ళీ ఇంటికి పోర్రా వీళ్ళు ఇంటికి పోరు. మొత్తానికి ఆయన చేతిలో పడతారు వీళ్ళు, సావటానికే వస్తున్నారు అనేది ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఏందో మోషేకి తెలుసు. ఐగుప్తులకి తెలియకపోవచ్చు, ఇశ్రాయేలీకి తెలియకపోవచ్చు, కానీ ఆయనతో నడుస్తున్న మోషేకి ఆయన ఏంటో తెలుసు. అలాగున దేవుని బిడ్డ, నువ్వు దేవునితో నడుస్తున్న దానవైతే, నడుస్తున్న వాడివైతే, ఎలాంటివి నిన్ను తరుముతూ వచ్చినా సరే నీ మాట ఎలా ఉంటుందో తెలుసా? రానే ఇప్పుడు వచ్చినవి ఇక మీద ఎన్నడికి కనబడకుండా పోతాయి. ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏంటో నాకు తెలుసు. సముద్రాన్ని పాయలు చేయబోతున్నాడు అన్న సంగతి మోషేకి కూడా తెలీదు. వాళ్ళని ఏదో రకంగా మొత్తుతాడు అనుకున్నాడు. ఏమనుకున్నాడో మొత్తానికి. తర్వాత దేవుడే అన్నాడు. చూడు, తర్వాత చదువు.
అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. అబ్బా, అంటే అప్పటిదాకా మోషేకు కూడా తెలియదు. మొరపెడుతున్నాడు మోకాళ్ళుని, దేవా ఏం చేయబోతున్నావు? నెక్స్ట్ అడిగి ఏంటి? మొత్తానికి ఏదో చేయబోతున్నావు. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చేస్తావు. ఏం చేయకుండా అయితే ఊరుకోవు. ఏం చేయబోతున్నావు అని అడిగాడు. మొర్ర పెడితే, ఇంకెందుకు నాకు మొర్ర పెడుతున్నావు, కానీ నీ చేతనున్న ఆ కర్రను సముద్రం వైపు చూపి అది 2 పాయలగునట్లుగా ఆజ్ఞాపించు. నేను చేసే పని నేను చేస్తా. 2 పాయలు చేసి దాన్ని ఆరిన నేల మీద వీళ్ళందరినీ అటు దాటిపోమ్మన్నాను. వీళ్ళు సముద్రంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి సిగ్గురాదు. వాళ్ళకి సిగ్గులేని జీవితాలయ్యి. ఒరే, ఒక పక్కన ఇంతలా అద్భుతం చేసి ఆంతున్న సముద్రాన్ని 2 పాయలు కొట్టి, వామ్మో ఏందిరా ఇంత దారుణం చేసి ఇంత నడిపిస్తుంటే అసలు ఇక మనం డైరెక్ట్గా దేవుడితోనే పెట్టుకుంటున్నాం, సత్తాంరా అని అనుకుని సిగ్గు రావద్దు వాళ్ళకి? ఉండాలా లేదా సిగ్గు? ఉండాలా లేదా? కళ్ళకు కనపడుతుందిగా సముద్రం 2 పాయలు అయిపోతుందిగా. ఎప్పుడన్నా చూసారు వాళ్ళ చరిత్రలో? కనీసం అది చూసాను వాళ్ళకి బుద్ధి రావాలిగా. అది జరుగుతుంది దేవుని కార్యం రా, వాళ్ళకు తోడై ఉంది దేవుడు రా. ఇశ్రాయేలు బలవంతుడు రా, యాకోబు బలవంతుడు. యాకోబు యొక్క బలవంతుడగు వాడు వారికి తోడై ఉన్నాడు. వారిని కదిలించకూడదు. ఆల్రెడీ ఇళ్ల దగ్గర శవాలు పెట్టుకొని వచ్చాం. ఇప్పుడే ఫ్రెష్ గా బూడ్స్ పెట్టుకొని వచ్చాం. మళ్ళీ పోతాం. తిరగండి రా వెనక అనుకోరు. సిగ్గులేని జీవితాలు వస్తారు, అంతే వస్తారు. వచ్చినప్పుడు ఏం జరిగిద్ది? ఏం చెప్పాడో అదే జరిగిద్ది. మొత్తం దాటి అవతలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళంగా మనం ఎందుకు పోం, మనం కూడా పోతాం పండ్ర అని చెప్పి వీళ్ళు వెంటబడిపోయారు. బాగా నడి సముద్రంలోకి వచ్చారు. వాళ్ళేమో ఆ దరి ఎక్కారు. అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, మోషే ఆ ప్రభువా, నీ కర్ర, నీ చేతనున్న కర్రను మళ్ళా నీళ్ల వైపు చూపి ఆ 2 పాయలు తిరిగి కలుసుకోవాలని ఆజ్ఞాపించమన్నాడు. వీళ్ళు బాగా నడి సముద్రంలో ఆగానే మళ్ళీ అటు ఆధారికి పోయి కర్ర ఈ 2 పాయలు తిరిగి కలుసుకోవాలన్న. చూస్తా కొండల్లాగా ఉన్న నీళ్లు దన్మని చూడండి, ఒకసారి చూడండి. దేవుడు చేసే యుద్ధాలు అట్టుంటాయి. ప్రకృతితోనే యుద్ధం చేస్తాడు దేవుడు. కత్తులు కటార్లు పట్టుకోడు. అద్దు వచ్చి మొత్తం కలుసుకుంది. ఇంకేడా పోటుగాళ్ళు యుద్ధాలు చేసేది. బైబిల్లో ఫరో కూడా పోయాడని ఉంటుంది. మూవీలో మాత్రం ఫరో బతికినట్టు చూపిస్తారు. ఒకటిదే వాడు బతకల, వాడు కూడా పోయాడు. బైబిల్లో ఉంటుంది. ఫరోను అతని సర్వ సేనలను సముద్రములో ముంచిన వాడు నీవే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. దేవుడు చేసే యుద్ధాలు అట్లా ఉంటాయి. ఇది మోషేకి తెలుసు. అందుకే ఇశ్రాయేలు సర్వ సమాజం కలవరపడింది, కానీ మోషే కలవరపడలా. నా గొర్రెలు నా స్వరం వినును, నేనేందో వాటికి తెలుసు, అవి నన్ను వెంబడించును, నన్ను విశ్వసించును. చివరిగా గట్టిగా కూడా దేవునికి మహిమ. నేనేందో, నా బలమేందో, నా పరాక్రమం ఏందో, నా శౌర్యమేందో, నా కార్యాలు ఎలా ఉంటాయో నా గొర్రెలకు తెలుసు. అవి సందేహించవు, అవి విశ్వసిస్తాయి, నమ్ముతాయి. మీరు నన్ను నమ్మరు, యూదులారా మీరు నమ్మరు, కానీ నా గొర్రెలు ఉన్నాయి, అవి నన్ను నమ్ముతాయి, అవి నన్ను విశ్వసిస్తాయి. ఇశ్రాయేలుకు తెలియదు ఆయన, ఐగుప్తులకు తెలియదు ఆయన, కానీ మోషేకి తెలుసు. ఈరోజు నీవు కూడా ఆయన స్వరము విని ఆయన వెంబడించే
దేవుని గొర్రె పిల్లవైతే, ఆయన విశ్వసించిన గొర్రె పిల్లవైతే కలవరం వదిలేయ్. నువ్వు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, దరిద్రతలో, నిందలో, అవమానంలో, వ్యాధిలో, బాధలో, ఏ విధమైన కలతలో, కన్నీళ్లలో ఉన్నావో, ఆ విషయంలో నువ్వు నలుగుతున్న ఆవేదన నుంచి విడుదల పొందో. నీవు విశ్వసించిన వాడు ఎంతైనా నమ్మదగినవాడు, 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 నమ్మదగినవాడు. సిగ్గుపరిచేవాడు కాడు. ఆయన సవాలుకరంగా నిన్ను నిలబెట్టే దేవుడు, నీ తలను ఎత్తే దేవుడు, నా దేవుడు. ఆయనకు మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచుకోండి, ఆయనతో స్నేహం చేయండి, ఆయన మనసును తెలుసుకుని అడుగులేయండి. ఆయనతో మనసు కలిగి, మనసు కలిసి బ్రతకటం అలవాటు చేసుకోండి. ఎవరైతే అలా అలవాటు చేసుకుంటారో వాళ్ళు ధన్యులు, 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 ధన్యులు. నేనే కాదు, ఎవరు అందినా అందకపోయినా మీకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, మీకు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన సన్నిధి కోసం మీరు ఆకాంక్షించినట్లే మీ సన్నిధి కోసం ఆయన కూడా ఆశగా ఎదురు చూస్తాడు. నీతో గడపాలని, కేవలం నీతో గడపాలని, కేవలం నీతో గడపాలని. తమ్ముడా, చెల్లి, ఆయన ఎక్కడ, నువ్వు ఎక్కడ, కానీ ఆయన నిన్ను ఆశిస్తాడు. నీవు కూడా ఆశించి ఆయన సహవాసాన్ని ఇష్టపడు. ఆయనతో నడు, ఆయన స్వరాన్ని వినవు, ఆయన తెలుసుకో, ఆయనతో నడుచుకో. విశ్వాసము గలవాడవై, విశ్వాసము గల దానివై ధైర్యంగా ఉండవు. నా దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. నా దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు. విశ్వాసంతో చెప్తున్నాను. ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి ఈ ఐగుప్తు లాంటి ఈ ప్రతికూలతలు, ఈ శ్రమలో ఇక ముందు నువ్వు చూడవు, ఇక ముందు నువ్వు చూడవు. నా దేవుడు అలా చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుంటారు, సందేహించే వాడికి ఏది దొరకదు. పసిబిడ్డలాగా విశ్వసించిన వాడు స్వతంత్రించుకుంటాడు ఈ సంగతులన్నిటినీ. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.